ప్రైరన్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ సాయిరామ్ అండి. స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికీ హృదయపూర్వక సాయిరామ్. నాకేం కోపం లేదు, మీరందరంటే నాకు ఇష్టము, నా ప్రయాణం. సో ఎస్టర్డే, నిన్న కాదు మొన్న, మనం ఒక విషయం ముచ్చరించుకున్నాం. ఎవరైనా ఎటువంటి మహనీయుడైనా సరే మోహం అనే మాయ చేత చిక్కుంటే ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ ఆఫ్ దేవేంద్ర అండ్ నారద మధ్య జరిగింది. సో ప్రస్తుతం అర్జునుడు అటువంటి స్థితిలోనే ఉన్నాడు. సో అతన్ని ముందు దాంట్లోంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. స్వామివారు అద్భుతమైన నేరేషన్, భగవద్గీతకి చాలా నేరేషన్స్ ఉండవచ్చు. సో విల్ కంటిన్యూ ద టాపిక్ కొంతసేపు. సో పరమాత్మ అంటున్నాడు అర్జున్తో, నువ్వు శోకించదని నువ్వు యూఆర్ వీపింగ్ ఫర్ అన్నెసరీ థింగ్స్. నువ్వు యాక్చువల్గా నువ్వు ఏడవలసిన అవసరం లేదు, ఇక్కడ అనవసరంగా శోకిస్తున్నావు. గట్టు నువ్వు అంతగా శోకించవలసిన వాడవు కూడా కాదు, సామాన్యుడు కాదు కదా అర్జునుడు. నీ హృదయం అజ్ఞానంతో నిండి ఉంటున్నది. మరి అజ్ఞానానికి రీజన్ ముందు నేను బాగా చెప్పాను సార్, కొంచెం పాపం సార్ టైం సరిపోలేదు. అజ్ఞానం ఎందుకు వచ్చింది, అజ్ఞానం ఎందుకు, బాగా రాముడికి ఎందుకు వచ్చింది గురించి ఆలోచించేది. వచ్చిన దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎస్టర్డే ఈవినింగ్ కంక్లూషన్, బ్యూటిఫుల్ కంక్లూషన్ సత్యసాయి వాహిని. కొంచెం టైం లేక ఆయన వేగవంతం చేశాడు. రన్నేస్తే మనం అదెట్లా జరిగింది అని కదా, అజ్ఞానం ఎట్లా వచ్చిందని పోగొట్టుకుని ప్రయత్నం చేయాలి మనం. అది ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఊరు నుంచి వచ్చింది. అజ్ఞానాన్ని ముందు పారద్రోల అని అంటున్నాడు. దీనికి 8 విధములైన స్థితులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఒక పదము వాడారు, క్లేశము అనేది. అవేంటో తర్వాత వివరణ చేస్తారు. అది నీ హృదయంలో ఉన్నంతకాలం నువ్వు అజ్ఞానంలోనే మునిగి ఉంటావు అని కూడా చెప్తున్నారు రూలింగ్. అది ఎప్పుడైతే ఆ క్లేశం లేకుండా ఉండే స్థితిని పొందుతావో అప్పుడే నువ్వు జ్ఞానానికి ఎలిజిబుల్. సో పరమాత్మ చెబుతున్నాడు అర్జునుడికి, అంటే అర్జునుడు పెట్టుకుని మన సమస్త మానవాళికి, నీకు 8 విధమైన క్లేశములు మనం చదువుతుంటాం. అవిద్యా క్లేశము, అభినయ క్లేశము అని ఒక బ్యూటిఫుల్ టాపిక్ కామరాజు గారు ఇచ్చారు. ఏదో బుక్లో ఉంది కానీ దొరకట్లేదు. నేను సినాప్సిస్ రాశాను కానీ ఇప్పుడు ఎతికేంత టైం కూడా లేదు, ఓపిక. సో హ్యావింగ్ 8 టైప్స్ ఆఫ్ ప్లేసెస్ నీ హృదయంలో అంటున్నారు. ఏంటి ఆ పేర్లు కూడా చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ వాసన, అగ్ని, రుణము, రోగము, ద్వేషము, రాగము, విచారము, విషము. ఇవన్నీ కూడా నెగిటివ్. కొన్ని పాజిటివ్, కొన్ని పైకి పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్గా కనపడుతుంది. సో అన్ని పైన చివరిది 8th వన్ విషం అన్నారు. సో ఇవన్నీ పోగొట్టుకున్నావు. ఏదో విషం కొంచెంగా నీ హృదయంలో శేషంగా ఉన్నప్పటికీ నీకు తప్పినది కాదు. అగ్ని అంతా ఆరిపోయింది అనుకుంటావు, కొంచెం ఎక్కడో మిగిలింది. ఆ చిన్న అగ్ని గాలి వీచడం వల్ల పెద్దదే బ్రహ్మాండమే మంటగా బయలుదేరుతుంది. మనం అడవులు తగలబడటం చూస్తూనే ఉన్నాం. చిన్న శేషము కూడాను ఉండకూడదు. సో రోగం అంతా నయమైపోయింది, కాళ్ళపైన కొంచెం వాపు ఉన్నది. ఆ పేషెంట్ ఇంటికి వచ్చి ఏదైనా అపత్యం చేసినప్పుడు తిరిగి ఒళ్ళంతా నీరు పట్టవచ్చు. సో ఈ 8 కూడా సమూలంగా చివరిదాకా తీసేయాలని చెప్తున్నాడు. ముఖ్యంగా 2, రోగశేషము, అగ్నిశేషము ఏమాత్రము ఉండకూడదు అంటున్నారు.
రుణశేషం అంటే అప్పుల బాధ. అంతా తీర్చేసానయ్యా, ఏదో 20 రూపాయలు మాత్రమే అప్పు ఉంటుంది అంటే అది వడ్డీ పెరుగుతూ కూర్చుంటుంది. కనుక 20 రూపాయలైనా సరే తీర్చేయాలని చెప్తున్నాడు పరమాత్మ. అలాగనే శేషం అనేది బాగా మనం అందరం కూడా బాగా మ్యాథమెటిక్స్‌లో నిశ్శేషం అనమాట. శేషం అనేది కొంచెం ఉంటుందంటే పెరగటానికి జరిగే ఛాన్స్. నీలో గనక అజ్ఞానము, మోహము ఏదో కొంచెమైనా శేషం ఉంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదంటున్నాడు పరమాత్మ. దట్స్ వై నీ అజ్ఞానం అనే శేషాన్ని నేను పూర్తిగా రిమూవ్ చేయాలని అనుకుంటున్నాను. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్. వెరీ వైటల్ పార్ట్. వెరీ వైటల్ పార్ట్ ఆఫ్ భగవద్గీత. ఈ సమస్త సృష్టి యావత్తు కూడా పంచభూతాలతోనే ఏర్పడింది. నిన్న కూడా చెప్పారు సార్, మూడే ఉన్నది: భగవంతుడు, జీవుడు, ద్రవ్యం. అద్భుతమైన అంటే కొత్త అంటే ఇదివరకు అని ఇదివరకు తెలియదా అంటే తెలిసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మనకు తెలిసిందంటే ఓన్లీ 3 థింగ్స్: ఈశ్వరుడు, జీవుడు, ద్రవ్యము. ఆ ద్రవ్యంలోనే అన్నీ వస్తాయి. జీవుడికి కావాల్సినవన్నీ కూడా ఆ ద్రవ్యంలోనే ఉంటాయి. జగత్తు కావచ్చు, పంచభూతాలు, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కవర్ ఇన్ ది ద్రవ్యం. మనం రకరకాల లోకాలు అంటాం. కింద 7, పైన 7. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, గాయత్రి మంత్రంలో. నువ్వు పాతాళం కావచ్చు, భూలోకం కావచ్చు, లేకపోతే ఇంకా స్వర్గలోకం, ఏదైనప్పటికీ ఈ పంచభూతాలు తప్ప ఇంకో 6వ భూతం అనేది ఎక్కడా కనిపించదు అంటున్నారు. మనం దేన్ని ఆశించినా, దేన్ని వదిలిపెట్టినా వీటితోనే సంయోగం ఉంటుంది. సంయోగం అనేది కెమికల్ వర్డ్. ఒకదాంతో ఒకటి కలిసి ఇంకొకటి తయారవుతుంది. ఒక కలర్కి ఇంకో కలర్ కలిపితే ఇంకో కలర్ తయారవుతుంది. సో మనం దేంతో చేసినప్పుడు పంచభూతంతో ఇట్స్ రిలేటెడ్ టు పంచభూతం సంబంధించింది. నేను సార్ కూడా బాగా చెప్పాడు. టైం లేకపోయినా చాలా వివరణ ఇచ్చాడు. పంచభూతాలు దాని ద్వారా శరీరంలో వచ్చి ఎక్కడ ఏం పార్ట్స్ వస్తాయని చెప్పి. ఈ పంచభూతములు నశ్వరమైనవి, నిరంతరము మార్పు చెందేవి. నేడు ఒక పుష్పం వికసించింది, రేపు వాడిపోయిన పుష్పమే మర్నాడు కులిపోతుంది. నేడు వండిన అన్నం రేపటికి ఖరాబ్ అవుతుంది. కొన్ని పదాలు వాడకండి. నేను బుక్లో చెప్పాక ఇంకా మీరు అచ్చం యాచి చదువుతున్నారు. కొన్ని మనం చదవకూడని పదాలు అంటే బుక్లో స్కిప్ చేయండి. దానికి వివరణ కూడా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ స్వామి పదం వాడాక నేను వాడట్లేదు. అటువంటి ఖరాబ్ అయిన అన్నం తినడానికి వీలు లేదు. ఎక్కడ వివరణ ఇవ్వాలో అక్కడ వివరణ చేయండి. ఏ పుస్తకమైనా అదే విషంగా మారిపోతుంది అని చెప్పాను భక్తి తుకారం. ఇవాళ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు, అందచందాలతో ఉన్నాడు. కొన్ని వర్షములకు వికారంగా ఎవరికైనా శరీరం అందరికీ. ఇంకో మాట చెప్తున్నారు, నేడు చంద్రుల్లో ఒక అణువు రేపు భూలోకానికి దిగి రావచ్చు. నేడు భూమిపై ఉండే ఒక అణువు రేపటి దినం చంద్రమండలం చేరవచ్చు. ఒక సైంటిఫిక్ నేరేషన్ చెప్తున్నారు. స్వామికి తెలియని సబ్జెక్ట్ లేదు. ప్రతి 7 సంవత్సరాలకిట మానవుని దేహమందున్న అణువులన్నీ పూర్తిగా మారిపోతాయి. ఇదైతే నాకు తెలియదు. మనకేం తెలియదు, తెలియపోయినా తెలిసినట్టు ఉంటాను నాలాంటి వాడు. సో డోంట్ కాల్ మీ అది గురు ఆల్సో. సాయిరామ్ అనండి అందరికి, ఒకటే మాట, పేర్లు పెట్టక్కర్లేదు ఎవరికి. మొన్న ఈ సత్యసాయి వాహినిలో వచ్చింది ఒక బ్యూటిఫుల్ టెర్మినాలజీ. ఇప్పుడు కూడా మరలా చెప్తున్నారు దాన్ని.
ఇట్టి అణువులతో కూడిన ఇంద్రియములను స్థిరముగా భావించి అవే సత్యములను విశ్వసించి వాటి వెంటాడటము సరైన కర్తవ్యము కాదు. ఇవి కేవలము బాహ్య సంబంధమైన విషయములు మాత్రమే వెంటాడుతుంటాయి. సో భగవద్గీత ఏం చేసింది, దీన్ని 24 స్వరూపంతో కూడిన మాయ చాలాసార్లు చెప్పుకున్నాం. ఏంటి 24 అంటే మీరు కూడా చెప్తారు ఇప్పుడు. ఆ 24+1 ఆత్మతో కూడిస్తే 25 అవుతాయి. నిన్న కూడా సారు మళ్ళా పాపం సమయం వచ్చినప్పుడల్లా సార్ ఏకరువు పెడుతూనే ఉన్నారు కోటేశ్వరరావు గారు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కోశాలు, 5 ప్రాణాలు, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం. ఇవన్నీ తెలియనివాడు ఎవ్వలేడు అసలు సత్యపడతారు. ఇవన్నీ కలిస్తే 24, ఆత్మ 25. ఈ 24 కూడా అవిద్యా లక్షణం, అవిద్యా వస్తువులు. దాంట్లో ఈ భగవద్గీత చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అందులో ముఖ్యంగా ఈ యొక్క జ్ఞానయోగం. మనకు కన్ను చాలాసార్లు అనుకున్నాం, కన్ను ఉండవచ్చు. నిన్న కూడా ఎవరో చెప్పారు, నాన్న పోయింది, వాళ్ళ బాడీ అక్కడే ఉంది, కన్ను ఏడుస్తుంటాడు బాబు. కన్ను ఉండవచ్చు, అది కర్మేంద్రియం. కానీ దృష్టి లేకపోవచ్చును. మనం చాలా మంది చెప్తున్నాడు, మనసును అరికట్టుకోవడం కూడా కష్టం అని చెప్తాడు అర్జున్నే అడుగుతాడు. ఇప్పుడు అర్జున్కు సులభమైన ఉపాయాలు చెప్తాడు. ఒకటి వైరాగ్యము, రెండోది ఏంటంటే అభ్యాసము, వైరాగ్యం. ఓకే, అగ్రీడ్, కష్టమే, బట్ అభ్యాస వైరాగ్యాల ద్వారా యూ కెన్ కంట్రోల్ యువర్ సెన్సెస్ అన్నాడు. అదే చెప్తున్నారు స్వామి ఇక్కడ. ఇంద్రియ నిగ్రహం అనేది చాలా కష్టమైందని భావిస్తూ ఉంటుంటారు. మనకు సోషల్లో కూడా వస్తుంది, ఆర్యులు, అనార్యులు. నేను భారతీయ సంస్కృతి చదివినప్పుడు నార్త్ ఇండియన్స్, సౌదర్న్ ద్రవిడియన్స్, అది ఇక్కడ 2 తెగలు ఉన్నారని అంటున్నారు. మనకు తెలిసిన డెఫినేషన్ ఒకటి స్వామి ఇంతమంది సత్యవాహంలో చెప్పారు. సన్మార్గమును, పవిత్రతను, ప్రకాశమును ఆశ్రయించి ఆచరించి అనుభవించేవారు ఆర్యులు. అపవిత్రమైన భావములతో, అశుద్ధమైన హృదయములతో అజ్ఞానము కమ్మి అపవిత్రతతో జీవించే వారంతా అనార్య. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ ఆర్య అండ్ అనార్య, నాట్ ఫిజికల్ ఆర్ జియోగ్రఫికల్. ఇంత సింపుల్ గా ఎవరు చెప్పరు. బహుశా పిల్లలు కనుక స్వామి ఇలా చెప్తున్నారు. మనం కూడా పిల్లలు, నేను పిల్లవాడిని. సన్మార్గానికి ఆపోజిట్ దుర్మార్గం, పవిత్రతకు విరుద్ధము అపవిత్రం, ప్రకాశమునకు విరుద్ధము అంధకారం. వీరందరూ దేవతలు, రాక్షసులు అని పిలువబడుతూ వచ్చారు. పవిత్రతతో కూడి సద్గుణములతో ఉండి ప్రకాశవంతమైన జ్ఞానతత్వములో ప్రవేశించిన వ్యక్తులు అందరూ కూడా ఆర్యులు అని డిసైడ్ అయ్యారు. మళ్ళా వేస్తున్నాడు దెబ్బ. అర్జున, నేను ఇంతవరకు నువ్వు ఆర్యుడు అని భావించానయ్యా. నువ్వు దుర్మార్గంలో ప్రవేశిస్తున్నావు, అపవిత్రమైన మార్గాన్ని అనుసరిస్తున్నావు, అంధకారములో మునిగి ఉంటున్నావు, అనార్యుడుగా నిరూపిస్తున్నావు. ఇలాంటి వారిని ఆర్యులని చెప్పుకోవడం సిగ్గుచేటు. సో దట్స్ వై నువ్వు ఆర్యుడుగా తయారు కాని అనేక విధాలుగా ప్రోత్సహించి పురికొల్పుతున్నాడు కృష్ణ పరమాత్మ. అతను మోటో ఒకటే, యుద్ధం చేయించాలి ఎట్లయినా సరే. నేను చేయను అన్న వాడి చేత ధీరుడు. నీ అజ్ఞానానికి మూల కారణం ఏంటి? మోహం. ఈ మోహానికి పునాది ఏంటి? అజ్ఞానం.
ఈ దుఃఖము, మోహము, అజ్ఞానము 3 నువ్వు కంట్రోల్‌లో చేసుకోవాలంటే ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు పరమాత్మ. ఇంద్రియములనేవి గమ్యము చేర్చే గుర్రముల వంటివి. ఈ గుర్రాలను అదుపులో ఉంచినప్పుడే రథమునకు గాని, రథములో ఉన్న వారికి గాని క్షేమం చేకూరుతుంది. ఈ గుర్రములు స్వేచ్ఛగా వదిలిన రథమునందు కూర్చున్న యజమానుకు కానీ, రథమునకు గాని ప్రమాదము సంభవించవచ్చు. కనుక మొట్టమొదట నీవు గమ్యంను క్షేమంగా చేరవాలనన్నా ఈ గుర్రమును అదుపులో పెట్టుకోవాలి. ఈ యొక్క 1996 సమ్మర్ కోర్స్‌లో చెప్తారు. ఈ విషయాలు బాగా, ఈ టాపిక్ బాగా చెప్తారు. ఫస్ట్ 2, 3 చాప్టర్‌లు ఇవే ఉంటాయన్నమాట. నిన్న అనుకోకుండా మా మేడం పెట్టింది చూశాను. 9th క్లాస్ పాప అష్టావధానం చేసిందండి. హైదరాబాద్ దగ్గర ఒక పాప. అద్భుతమైన పాఠశాల పేరు కూడా వేద పాఠశాల. 9th స్టాండర్డ్ చదువుతోంది. అష్టావధానం చేసింది. నిన్న హిందూ ధర్మ ఛానల్‌లో చూపించాడు నిన్న ఈవినింగ్. ఇక్కడ ఇంద్రియములకు మాత్రః అని ఒక కొత్త పేరు పెట్టాడు కృష్ణుడు. మాత్రః అంటే ఏమిటి? ఏది కొలచునో దానికి మాత్రః అని పేరు. ఇక్కడ ఇంద్రియములు కొలిచేది ఏ విధమైన శక్తి సామర్థ్యంలో నిరూపించగలవు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీయగా ఉన్నది, ఇది చేదుగా ఉన్నది అని రుచులను కొలిచేది ఏమిటి? నిన్న కూడా చెప్పారు సార్. పంచభూతాలు, వాటి నుంచి వచ్చే లక్షణాలు, వీటి ద్వారా ఏమి ఇరుక్కున్నాయి? మహనీయుడు కోటేశ్వరరావు గారు. సార్‌కు డాక్టరేట్ చేశారా అని మా మేడం అడిగింది, పీహెచ్‌డీ. సార్ కూడా డాక్టరేట్ ఇచ్చేస్తున్నాం ఈ రోజు నుంచి. డాక్టర్ కోటేశ్వరరావు గారు. ఈ రుచుల్ని కొలిచేదేంటి? నాలుక. ఇది తీపు, ఇది చేదు అనే దాన్ని నిర్ణయం చేసి, దాన్ని కొలిచి నిర్ణయం చేసేది నాలుక. ఎస్పెషల్లీ అబ్బాయి, అమ్మాయి. ఈరోజు పూర్వకాలం అయితే అట్లుండేదో తెలియదు పాపం. ఈ కాలంలో అయితే అమ్మో! మా అమ్మాయి పొడుగ్గా ఉంది. అబ్బాయి పొట్టిగా ఉన్నాడు. మనిషి బాగానే ఉన్నాడండి. కానీ ముక్కు మాత్రం పొడవు అని అతని ఆకారాన్ని నిర్ణయం చేసేది, కొలతను చేసేది ఏంటి? కన్ను. పూర్వకాలంలో నీకు పాటలొచ్చమ్మా, అయ్యొచ్చు అని అడిగేవాళ్ళు. ఈరోజు అడిగితే ఎవడు ఊరుకోడు. అని మా మేడం చెప్పింది. గ్రామానికి అధికారి ఉంటే అప్పుడు వినేవాడు. ఇప్పుడు ఎవడు వినడు కూడా. ఎవడి మాట ఎవడు వినడు. ఈ గానం చాలా శ్రావ్యంగా, ఆనందంగా ఉంది. ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డలు నిర్ణయించేది ఏంటి? చెవి. జస్ట్ లైక్ దట్ ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి, అంటే కొలిచి మంచి చెడ్డలు నిర్ణయం చేస్తుంది. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ మాత్ర. ఇంకొక మాత్ర అనే దానికి మితి, పరిమితి, లిమిట్ అని ఇంకొక అర్థం కూడా ఉంది. ఇక్కడ ఏ విధంగా మనం ఇంద్రియాలకు లిమిటేషన్స్ నిర్ణయించవచ్చు? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనుభవించడానికి భగవంతుడు మనకు ముక్తి ఇచ్చాడు. గంధం అనగా వాసన చూచుటకు ఈ ముక్కును భగవంతుడు ఇచ్చాడు. స్వామి విషయంలో కూడా తెలుసు, నేను చెప్పదలుచుకోలేదు ఇవన్నీ. ఈ విధమైన కార్యముల చేత జీవితం గడుపుకొని ధన్యం గావించి సక్రమంగా ఉపయోగించుకుని భగవంతుని ఆజ్ఞ శిరసావించమని వినిచ్చాడు. ఇవన్నీ కూడా ద్రవ్యాల కిందకు వస్తాయి. ఆ విధంగా మన సక్రమైన మార్గంలో నడుచుకోవడం. భగవంతుడు వేరు, భగవంతుడు మాట వేరు, భగవంతుడు చెప్పింది వేరు. భగవత్ ఆజ్ఞ శిరసావహించటం. దానివల్ల మనకు ఉపయోగపడుతుంది. ఆయనకే సంబంధం లేదు. ఆయన కర్మలు ఇవ్వడు. బాగా చెప్పారు. కర్మ ఫల ప్రదాత.
ఆమె చెప్తున్నారు. అట్లా కాకుండా సుగంధమును అనుభవించమని ఇచ్చిన ముక్కుతో నశ్యమ వేసుకుంటూ కూర్చుంటూ అది అపమార్గం అని పట్టించని అంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేయలేదు. రాంగ్ యుటిలైజేషన్ అనే ఫీలింగ్ గూడా వస్తుంది. అంతేకాకుండా నువ్వు దైవ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవుతావు. భగవంతుడు నాలుకిచ్చాడు. మధురమైన మాటలు. యూ కెన్ మేక్ హ్యాపీ. ట్రై టు స్పీక్ యూ కెనాట్ ఒబ్లైజ్ బట్ ట్రై టు స్పీక్ ఒబ్లైజింగ్‌లీ అంటుంటారు. ఎటువాడి హృదయానికి బాధ కలిగే మాటలు మనం ఈ నాలుక ద్వారా ప్రవేశపెట్టకూడదు. సాత్వికమైన ఆహారాలు, పవిత్రమైన ఆరోగ్యం హితము మితంగా. విటమిన్స్, ప్రోటీన్స్, శక్తివంతమైన పదార్థాలు భుజించమని చెప్పారు మనకు. ఏ పాలలో కావాలో అంత పాలు. అంటే రోజు ఇందులో విటమిన్ ఉందా, ఇందులో ప్రోటీన్లు ఉన్నాయా అని తినేవాళ్ళు కూడా ఉండొచ్చు మహనీయులు. మనకైతే తెలియదు. అటువంటి నోటుని ప్రాపర్‌గా కాకుండా ఇంప్రాపర్‌గా యుటిలైజ్ చేయటం దుర్వినియోగపరిచినట్టు. నేను చెప్పదలుచుకోలేదు ఆ మాటలవి. ఇక్కడ ఉన్నాయి గాని చెప్పట్లేదు నేను. సో మీరు కూడా అదే ఫాలో కాండి. నెగెటివ్ ఏమైనా మాటలుంటే ఎక్కడ వస్తే చెప్పకండి అది. సో భగవంతుడిచ్చిన ఇంద్రియాన్ని మనం దుర్వినియోగపరుచున్నాం. ఇక్కడ రాశారు 2 లైన్‌లు రాశారు. సో అలా చేయటం వల్ల ఏంటంటే భగవంతుని యొక్క ఆజ్ఞను మనం ఉల్లంఘించిన వారు అవుతాము అంటున్నారు. ఇది ఒక చిన్న టాపిక్ చూసి యూ కెన్ కంక్లూడ్. సో గాడ్ హాస్ గివెన్ సీ నో విల్ సీ వాట్ ఈస్ గుడ్ అని చెప్తుంటాం. చిలక పలుకులు మనం చెప్తుంటాం. స్పీక్ నో విల్ స్పీక్ వాట్ ఈస్ బీ కేర్‌ఫుల్ యుటిలైజ్ వాట్ యూ సీ అని మా మేడం కూడా చెప్తుంది. మేము ఇంగ్లీష్ దేర్ ఈజ్ సాయి వాచింగ్ అని నా సార్ కూడా చెప్పారు. సో భగవంతుడు ఏ నిమిత్తమై ఇచ్చాడో ఆ మార్గంలో అనుసరించినప్పుడు మనకు సుఖశాంతులు లభిస్తాయి. భగవంతుడు ఇచ్చాడు వాడికేం చెప్పలేదు. ఈ ఇంద్రియములు విషయ సంపర్కం చేత, సంసర్గము చేత సుఖదుఖాలు, వేడి చల్లదనములు అందుకుంటున్నాయి. ఇంద్రియాలు ఉన్నంత మాత్రాన మనకు సుఖదుఖములు కలవు. అది విషయములతో కూడినప్పుడే సుఖదుఖములకు కారణమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడున్నాను. నా చెవి ఎక్కడో ఉంటుండాలి. నా గ్రామంలో ఏదో జరిగి ఉంటుండాలి. మంచి గాని, చెడ్డ గాని అక్కడ విషయం ఉంది. ఇక్కడ ఇంద్రియం ఉంది. కానీ దానికి సుఖం గాని, దుఃఖం గాని, ఆనందం, విచారం 2 లేవు. ఇలా ఒక ఫోన్ వచ్చింది. అయ్యా ఒక మంచి విషయం జరిగిందంటే ఉప్పొంగిపోతున్నాం. ఓ చెడ్డ విషయం జరిగిందంటే విచారంతో కుంగిపోతాం. సో ఇంద్రియాలు ఉండటం వల్ల వాటికేం జరగదు. వాటి విషయములు చేరేటప్పుడే సుఖ దుఃఖములకు కారణమైపోతుంది. విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా మార్పు చెందేవి అని ఐడెంటిఫై చేసి ఇంద్రియాలకు వాటితో లింక్ లేకుండా చేసుకోమంటున్నారు. ఎందుకంటే అవన్నీ కూడా ఇంద్రియాలు కోరుకునేవన్నీ కూడా అనిత్యము, అశాశ్వతమైన. ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను సార్ చెప్పింది, ప్రపంచంలో అనేక జీవులు ఉంటున్నాయి. అవి కొన్ని ఇంద్రియముల చేతనే కట్టుబడి పోతున్నాయి. నేను ఒక మాట అన్నాడు, కురంగ మాతంగ పతంగ మీన భృంగములు అని. కురంగ మాతంగ పతంగ మీన భృంగములు. కురంగం అంటే జింక, శబ్దంతో కట్టుబడి ఉంటుంది. పతంగం అంటే మిడత, లైట్ చూసిన తక్షణమే దానిలో కూలిపోతుంది. మీనం అంటే చేప, రసమును కనుక ఎర్ర యొక్క రసమును చూస్తుంటే బంధింపబడుతుంది. తుమ్మెద వాసన చూసేదానికి
పుష్పంలో ప్రవేశిస్తుంది. 9 అంటే నిన్న కూడా మనం భ్రమరం గురించి బాగా చెప్పారంట. అర్జునుడు అంటే ప్యూర్ అని చెప్పుకుంటూ భ్రమరాంబిక గురించి చెప్పాడు. సో కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయానికే కట్టుబడి. మరి మానవుడు మనకు 5 ఇచ్చాడు, శబ్ద స్పర్శ రూపరసగామి. మనం అన్నిటికీ కట్టుబడిపోతున్నాం. శబ్ద రూప రసగంధ కట్టుబడిపోతున్నాం. సో అలా కట్టుబడిపోతే ఏమవుతారు? చేప కంటే, తుమ్మెద కంటే, ఏనుగు కంటే, జింక కంటే, మిడత కంటే కూడా హీనమైపోతాం. ఎవరు ఫాలో కానివాడు. సో హియర్ ఇంకా చెప్పే టాపిక్ ఉంది. హియర్ వీ కెన్ కంక్లూడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ లేటర్. జై సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ శ్రీ సత్యసాయి గణాధిప. ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాల విందాలకు నమస్సుమాంజలు అర్పించుకుంటూ అహం సత్య బోధక అధినేతనైన మల్లె లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మమ్మ గారికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఈ అహం సత్యబోధక వేదిక నందు ఉన్న సాయి సోదరి సోదరుమణులందరికీ కూడా ఓం శ్రీ సాయిరామ్. అవతార పురుషులు సమకాలీనులుగా జన్మించడం, అంతకంటే ఎక్కువగా వారి ప్రేరణతో, స్ఫూర్తితో అవతార పురుషుల కార్యక్రమంలో వారిచే ఎంపిక చేయబడి నిరంతరము సేవా సాధనలో తమ జీవితాలను ధన్యం చేసుకోవడం మానవ జాతి చరిత్రలో చాలా అరుదుగా సంభవించే విషయం. అట్టి ధన్యజీవులను సాక్షాత్ భగవంతుడే వెతుకుతూ వస్తాడు. మరి మన స్వామి ఆ విషయాన్నే ఒక పద్యంలో ఇలా చెప్పారు. ఆ నందబాలుడే ఆనందబాలుడై తన వారి గుర్తింప తరలి వచ్చే, ఆ రామచంద్రుడే తన బంటులను కనుగొనగా వచ్చే, ఆ ఈశుడే బాల సాయీసుడే నేడు తన గుంపుతో ఆడుకొనగా వచ్చే. ఆ విధంగా తన వారందరినీ తెచ్చి స్వామి ఆడుకున్నారట. మరి అటువంటి వారిలో ఈరోజు స్వామి నాచే ఒక గొప్ప వ్యక్తి గురించి అందరికీ తెలిసిందైనా మరొక్కసారి స్వామి ఏం చెప్పదలుచుకున్నారో నా వాక్కు ద్వారా దానిని మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను. శ్రీ ధీరజ్ లాల్ జగజ్జీవన్ గాడియా, ఇతన్నే డీజే గాడియా అని కూడా అంటాం. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసల ద్వారా మానవ జాతి సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార కార్యక్రమంలో భగవానుచే ఒక ఉపకరణముగా ఎంపిక కాబడి సాయి సందేశాలని ప్రపంచమంతటా వ్యాప్తి గావించట్లో అవిశ్రాంతంగా కృషి చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న ధన్యజీవి. భగవాన్ బాబా వారు అందించిన స్ఫూర్తితో ముఖ్యంగా ఆయన ప్రారంభించిన ఏంటంటే నామస్మరణము, లక్షార్చన, పాదుకా పూజ, ఈ కార్యక్రమాలు, అదే మాధవ సేవ, మానవ సేవ, వీటన్నింటి గురించి యూరప్, ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండాల్లోని వివిధ దేశాల్లో భక్తులను విశేషంగా ఆకర్షించడమే కాకుండా వారందరూ కూడా భగవంతుని సన్నిధికి రప్పించడం కూడా ఈయన సహకారం, ఈయన వాగ్దాటి ఉపకరణంగా ఉపయోగించింది. అయితే వృత్తిరీత్యా వైద్యుడు అనేక వైద్య సేవలను కూడా అందించారు. మొట్టమొదటిగా ఇతను వైద్య విద్యార్థిగా స్వామి సన్నిధికి 1960లో ఆకర్షింపబడి 4-5 శతాబ్దాల పైగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. అయితే సాయిబాటలో తన మహాప్రస్థానానికి స్వామి ప్రేరణతోనే సాయి స్మరణ్ అనే ఆంగ్ల భాషలో గ్రంథం చేశారు. దానిలో కొన్ని విషయాలను మాత్రమే మనం ఇక్కడ స్వామి ఏం చెప్తారో అవి ముచ్చటించుకుందామండి.
అయితే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దగ్గరికి ఇతను 1960లో మణిపాల్లో మొట్టమొదటి స్వామి ద్వారానే ఇతనికి వైద్యం వృత్తిలో అంటే కాలేజీలో సీట్ రావడం అది జరిగింది. అయితే ఈ ప్రస్థానంలో అతను డాక్టర్ అయి అనేక దేశాల్లో ఉండేటప్పుడు ఇతను లండన్లో ఉన్నారు. ఎప్పుడు 20 జనవరి 2002 అతను లండన్ నుండి విమానంలో అతని భార్య బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో స్వామి ఉన్నారని తెలుసుకొని అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి స్వామిని ఉదయం 8 గంటలకి దర్శనం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం కూడా ఇతడు బాగా చక్కగా పాటలు భజనలు కూడా పాడతాడటండి. తర్వాత మళ్ళీ స్వామి దర్శనం చేసుకున్నారు. తర్వాత మరుసటి రోజు కూడా మరలా స్వామి స్థలం దగ్గరికి వచ్చారు. అప్పుడు స్వామి ఈ గాడియా వద్దకు వచ్చి అతను కూర్చున్న ప్లేస్ దగ్గరికి వచ్చి హిందీలో, స్వామి ఎప్పుడు వచ్చావు అని అడిగారు. మొన్ననొచ్చాం స్వామి అని బదులు చెప్పారు. ఆయన మళ్ళీ అయితే నీ కార్యక్రమాలు ఏమిటి అని అడిగారు స్వామి. గుజరాత్ లోని భక్తులు ఈ దాసుని అంటే ఈ గాడియని వాళ్ళు చేసే కార్యక్రమాల్లో పాల్గొనమని కోరారు. అందు నిమిత్తమే వచ్చాను, మీ ఆశీర్వాదాలు నాకు కావాలి అని అడిగారు. ఆశీర్వాదంలా తప్పకుండా, ఇంకా ఇంకా నువ్వు అనేక కార్యక్రమాలు చేయి అని చెప్తూ గాడియ శిరస్సుపై తమ దివ్యహస్తాన్ని నుంచి ఆశీర్వదించారనమాట. స్వామి దివ్యాశిస్సులు లభించిన తర్వాత గుజరాత్ లోని అనేక కార్యక్రమాల్లో పాల్గొని 2వ నెల 9వ తారీఖున తిరిగి అతను లండన్ చేరుకున్నారనమాట. లండన్ తెల్లవారుజామున చేరుకున్న 5 గంటలకి లండన్ నగరంలో ఉన్న స్ట్రీతాంలో శ్రీ అరవిందభాయ్ పటేల్ అంటే ఇతను వెళ్ళిన అనేక దేశాల్లో స్వామి స్టడీ సర్కిల్ అయితేనే, మందిరాలు అయితేనే, స్వామి యొక్క నామ సంకీర్తన, నగర సంకీర్తన ఇవన్నీ ఎక్కువగా జరుగుతుండే ప్రదేశాల్లో ఇది ఒక ఇంపార్టెంట్ అయిన ప్రదేశం అన్నమాట. ఆ శ్రీధామంలో అరవిందభాయ్ పటేల్ యొక్క నివాసంలో స్వప్న దర్శనం స్వామి ఇచ్చారంట. ఆ స్వప్న దర్శనంలో స్వామి ఇచ్చే ముందుగా ఇతను అనేక ఎక్కడికప్పుడు స్వామి దగ్గరికి వస్తుండేటప్పుడు చిత్రావతి రోడ్డులోని చిత్రావతి ఎన్క్లేవ్ లోని 2వ అంతస్తులో 5వ ఫ్లాట్ కొనుక్కున్నారు. కొనుక్కున్న వెంటనే స్వామిని అనేక సార్లు ఉత్తరాల ద్వారా అయితేనే, ప్రత్యక్షంగా అయితేనే స్వామి ఆ ఫ్లాట్కి వచ్చి మీ యొక్క పాద దర్శనం చేయండి అని కోరుకోవడం జరిగింది. అయితే స్వామి స్వప్నంలోని ఆ బిల్డింగ్ కి విచ్చేశారు. అనుకోకుండా లభించిన ఈ సదవకాశంలో ఆ అపార్ట్మెంట్ లో ఉన్న 60-70 మంది భక్తులు కోలాహలం ఏర్పడింది. స్వామి లిఫ్ట్ దగ్గరికి వచ్చి వెంటనే 2వ అంతస్తుకి చేరుకొని ఈ విషయం ఇతనికి అందేలోపు తలుపు తీసి స్వామికి ఎదురుగా వెళ్ళేలోపు ఇదంతా కలలోనేనండి. అయితే స్వామి ఎదురుగా వచ్చారు. స్వామిని చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయి తన గృహానికి వచ్చి పావనం చేస్తున్నందుకు పాదస్పర్శతో కుటీరం పావనం చేయండి అని ప్రార్థించారు. అప్పుడు స్వామి అతని భార్య పేరు నంద, గాడియా నంద అనమాట. నేను గాడియా నందాలతో మాట్లాడాలి, మిగిలిన వాళ్ళందరూ బయటికి వెళ్ళండి అని అన్నారు. ఆ పక్క ఫ్లాట్ లో ఉన్న శోభన పటేల్ వీళ్ళందరూ కూడా స్వామికి ధన్యవాదాలు చెప్పుకుంటూ వెళ్ళారనమాట. స్వామి సంభాషణ ప్రారంభిస్తూ నీ గుజరాత్ ప్రయాణం ఎలా సాగింది అని అడిగారు. చాలా మీ యొక్క దివ్యానుగ్రహంతో అక్కడ 1 నెల రోజుల పాటు అన్ని కూడా చాలా సక్రమంగా జరిగాయి స్వామి అని చెప్పారు. సరే మీరు ఎలా ఉన్నారు అని నందా వైపు తిరిగి ఉన్నారు. మేము కూడా చాలా బాగున్నాం స్వామి మీ యొక్క ఆశీర్వాదంతో అని ఇద్దరు చెప్పారు. తర్వాత నందా వైపు తిరిగి నేను గాడియాతో కొద్ది నిమిషాలు మాట్లాడాలి, నువ్వు కూడా బయటికి వెళ్ళు అన్నారు. తర్వాత సంభాషణ గాడియాతో పొడిగిస్తూ ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు ఇది వరకు అన్నావుగా పుస్తకం ప్రారంభిస్తున్నానని, ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. నీ కార్యక్రమాలు అంటే అనేకమైన వైద్యరీత్యా అలాగే సేవా కార్యక్రమాలు ఉన్నాయి కనుక వాటన్నింటినీ కొంచెం కట్టిపెట్టి పుస్తకం పైనే నీ దృష్టిని కేంద్రీకరించు అని ఈ పుస్తకంలో చిన్న చిన్న అధ్యాయాలుగా మొదలుపెట్టి వ్రాస్తే బాగుంటుందని స్వామి సలహా ఇచ్చారు. అయితే ఆ పుస్తక రచనకు కావలసిన శక్తి సామర్థ్యాలు మరియు సమయాన్ని కూడా మీరే ప్రసాదించాలి స్వామి అని గాడియా కోరుకున్నారనమాట. స్వామి నవ్వుతూ సరే సరే, స్వామి చాలా బిజీ అని చెప్పి నందాని, శోభన పటేల్ మళ్ళీ భక్తులందరినీ పిలిచి ఆవిడింటికి కూడా వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కూడా విభూతి ఇచ్చి తిరిగి కిందకి లిఫ్ట్ లో వెళ్ళిపోయారు. ఇంకా గాడియా గారికి వెంటనే ఒక ఏదో ముఖ్య విషయం మర్చిపోయాను అనుకొని చెప్పి మరలా లిఫ్ట్ లో దిగి వెళ్ళేటప్పటికి స్వామి వారు కారులో కూర్చొని ఉన్నారు.
గాడియాని చూసిన వెంటనే డోర్ తెరిచి బయటికి వచ్చి తర్వాత తిరిగి గాడియా ఏం కావాలి అని అడిగారు. అంటే గాడియా స్వామి వెంటనే పుస్తకానికి ఏం పేరు పెట్టాలో అడగడం మర్చిపోయింది స్వామి అన్నారు. అదా స్వామి, ప్రస్తుతానికి సాయి స్మరణ అని పెట్టు, తర్వాత పుస్తకం రాయడం పూర్తయిన తర్వాత స్వామి కావాలనుకుంటే స్వామి పేరు మారుస్తారులే అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ గాడియాని దగ్గరగా ఉండడంతో దగ్గరగా తీసుకొని అతని కుడి బుగ్గ మీద ప్రేమతో చుంబించారు. ఈ హఠాత్ సంఘటనకి స్వామికి ఎదురుగా ఉండడంతో ముఖం పక్కగా ఉండడంతో అనుకోకుండా గాడియా కూడా స్వామి యొక్క కుడి బుగ్గని మృదువుగా చుంబించడం, ఈ అపూర్వమైన దృశ్యాన్ని వీళ్ళందరూ కూడా, అంటే ఇక్కడ చేరిన భక్తులందరూ కూడా హర్షధ్వనాలు చేయడం జరిగింది. అప్పుడు స్వామి వెంటనే కారు ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సంఘటనకి మిగతా భక్తులందరూ కూడా గాడియాకి పాదాభివందనాలు చేయడం జరిగింది. అతను నన్ను వదలండి వదలండి అనుకుంటూ ముందుకు వచ్చేటప్పటికి ఈ కళ అంతా కూడా చెదిరిపోయింది అనమాట. వెంటనే స్వామి ఆశీస్సులు నాకు అందాయి అని చెప్పి పుస్తకాన్ని ఆ రోజే ఓంకారం చేయడం మొదలు పెట్టారు. ఫస్ట్ ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ నిత్య జీవితంలో స్వామి ఎప్పుడు కూడా చెప్తుంటారు కదా, భజనల వల్లే ప్రార్థనలు కూడా మనసుకి ప్రశాంతంగా ఉంచడానికి, భగవంతుని అనుగ్రహం పొందడానికి విశేషంగా దోహదం చేస్తాయి కదా. నిరంతరం మీరు ఏ పని, అది భగవత్ కార్యమైనా కావచ్చు, లౌకికమైనా కావచ్చు, నిరంతరం స్వామి శరణలోని అలాగే స్వామి భజనలతోని మీరు ప్రార్థనలు చేయండి అని చెప్పడం ఎప్పుడు ఉండడం వల్ల ముందు నిత్య జీవితంలో ప్రార్థనలు భగవత్ భక్తి యొక్క ప్రాముఖ్యత గురించి రాస్తే బాగుంటుందని ఆలోచించి మొదలు పెట్టడం జరిగింది. స్వామి ఎప్పుడు చెప్తుంటారు సమస్త లోక సుఖినో భవంతు అని. కనుక మానవుడు నిత్య జీవితంలో ఎన్నిసార్లు భగవంతుని ప్రార్థించడం ద్వారా మనలో ప్రాపించక వ్యవహారాలన్నీ కూడా ఎప్పటికప్పుడు నెరవేర్చడం ఉంటుంది. మనస్సులో మాలిన్యాలన్నీ తొలగించబడతాయని చెప్పి ఈ విషయాలన్నీ తెలియజేయడం ప్రారంభించాడు. ముందుగా మనం లేచిన వెంటనే స్వామి చెప్పే ప్రార్థన సుషప్తే మాతా సుషివే శిశాంత్ అహం నిశ్చయం తత్ర సజ్జ కరోమి యత్ కృతాకృత్యం తద్భవత్ తదర్థం హృద్దేశితే రాజ్ఞి చరాచరణం అని. అంటే ఓ పరమాత్మ, నేను సుషప్తి అనే తల్లి కన్నబిడ్డనని నిశ్చయముగా ఎరుగుదును. సర్వుల హృదయపీఠమునకు సామ్రాట్టివై ఎల్ల లోకములను శాసించు నీకే నా తలపును వాక్కును సమస్త కార్యములను అర్పించుచున్నాను. అవి అన్నయూ పవిత్రములుగాక, నేను ఎవరిని బాధ కలిగించుకుండుగాక, అదే రీతిలో ఇతరులు కూడా నన్ను బాధింపకుందురుగాక అని ఉదయం లేచినంటనే మనం ఈ ప్రార్థనతో మొదలు పెట్టాలని స్వామి అప్పట్లో భక్తులందరికీ చెప్పేవారట. అదే విధంగా ఆ రోజంతా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రాత్రి నిద్రకు ఉపయోగించేటప్పుడు కూడా తదా కృతం దేవ యదైవ కారితం తదా మతం దేవ యదైవ భావితం తదోతితం దేవ యదైవ వాచితం సమస్త మత్రేవ విభో దిన వ్రతం. ఓ భగవంతుడా, నీవెట్లా నా చేత ఈ రోజంతా చేయించితివో నేనట్లానే చేసి తిని, నీవు దేనిని స్మరింపజేసితివో దానినే నేను తలంచి తిని, నీవు పలికించినట్లే నేను పలికి తిని, నా చేతలు పలుకులు అన్నీ నీ ప్రేరణ చేతనే జరిగినవి అని ఈ విధంగా మన దినచర్యని ఉదయాన్ని స్టార్టింగ్ నిద్రపోయే ముందు, ఆ మధ్యలో భోజన సమయంలోని, అలాగే నవవిధ భక్తి మార్గాలు, వీటన్నింటి గురించి రచయిత చెప్పడం జరిగింది. మనకి ఇవన్నీ తెలుసు. అయితే భగవంతుడు కూడా అప్పుడప్పుడు భక్తులందరికీ కూడా మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి అని చెప్పేవారటండి. ఓ ప్రభు, నా ప్రేమని యందు పరిపూర్ణ భక్తి రూపొందేటట్లుగా అనుగ్రహించు. ఓ ప్రభు, నా హస్తములు నీ నిరంతర సేవలో ధన్యమయ్యేటట్లు అనుగ్రహించు. ఓ ప్రభు, నా ఆత్మ నీ పరమాత్మ తత్వంలో లీలమయ్యేటట్లు అనుగ్రహించు. ఓ ప్రభు, నా మనోవాక్కాయ కర్మలు నీ దివ్య సంకల్పమునకు అనుగుణంగా నడుచుకునేటట్లు అనుగ్రహించు.
ఓ ప్రభు, నా సర్వస్వము నీకే అర్పించి నీ యందు సంపూర్ణ శరణాగతి చెందినాను. నన్ను నీ అవతార కార్యక్రమంలో ఒక పనిముట్టుగా వినియోగించు. నిరంతరం మీరు నిస్వార్థంతో ప్రశాంతంగా సత్యధర్మ ప్రేమలో ఈ ప్రార్థన అనుసరించి నోటితో చెప్పడం కాకుండా ఈ విధంగా మీరు చెయ్యండి, భగవంతుడు మీ అందు అనుగ్రహం చూపిస్తాడు అని చెప్పి స్వామి ఈ విధంగా మీరు నిర్మల హృదయంతో ప్రార్థన చేయాలని కూడా భక్తులకి చెప్పేవారట. అయితే 1960వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ప్రశాంతి నిలయానికి ఈయన అప్పటికి 19-20 సంవత్సరాల వయసులో ఉంటారు, సందర్శించారనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా స్వామి భక్తులైనప్పటికీ తిని విద్యార్థి దశ నుంచి వచ్చాడు. అప్పుడు స్వామి మద్రాసు నగరంలో ఉన్నారు. అందువలన ఆశ్రమంలో కొద్ది మంది మాత్రమే భక్తులు ఉండేవారు. 60 సంవత్సరంలో వందల్లో సంఖ్యలో భక్తులు ఉండేవారు. అక్కడ భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య జీవిత చరిత్ర, సత్యం శివం సుందరం యొక్క రచయిత మరియు సనాతన సారథి మాసపత్రి యొక్క సంపాదకులు ప్రొఫెసర్ నారాయణ కస్తూరి గారిని మొట్టమొదట కలుసుకున్నారు స్వామి మద్రాసులో ఉండడం వల్ల. కస్తూరి గారు భగవాన్ బాబా వారికి అన్ని విధాలా తోడుగా ఉంటూ అక్కడికి వచ్చే వారందరికీ కూడా స్వామి యొక్క విషయాలన్నీ చెప్తూ వారు ఉండడానికి అప్పట్లో సౌకర్యాలు ఏమీ ఉండేవి కాదు. అయితే ఆశ్రమం అంతా ఇతను తిరిగేటప్పటికి ఆ గోడలపై అన్ని మతాలకు చెందిన దేవతామూర్తుల చిత్రాలు వేలాడదీబేడి ఉండడం గమనించాడు. తర్వాత ఆయన అడిగా కొంచెం వింతగా చూసి, మీకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గురించి ఏమీ తెలియదన్నమాట, ఎక్కడి నుండి వచ్చారు అని ప్రశ్నించారు. అందుకు తూర్పు ఆఫ్రికా ఉగాండా దేశమునకు ముఖ్య పట్టణమైన కంపాలలో నేను జన్మించాను. హై స్కూల్ విద్యను అక్కడే పూర్తి చేసుకుని తర్వాత బొంబాయి వచ్చి ఆంధేరిలో గల భారతీయ విద్యా భవన్ యొక్క కళాశాలలో ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ లో చేరాను. తర్వాత ఇప్పుడు మణిపాల్ కస్తూర్బా మెడికల్ కాలేజీలో MBBS కోర్సులో చేరాను. ఇప్పుడు నేను మొదటి సంవత్సరం చదువుతున్నాను అని చెప్పారు. అప్పుడు ప్రొఫెసర్ కస్తూరి గారు మాట్లాడుతూ, సాధారణంగా కొత్త వారు ఎవరైనా ఆశ్రమానికి సందర్శించినప్పుడు నేను వారితో కొంచెం సేపు కూర్చొని భగవాన్ బాబా వారి గురించి మాట్లాడతాను. అయితే ఇప్పుడు నేను రాబోయే సనాతన సారథి సంచిక తయారు చేయడంలో ఎక్కువగా పూర్తిగా నిమగ్నమై ఉన్నాను. నీతో మాట్లాడడానికి ప్రస్తుతం నాకు సమయం లేదు. అందువలన నేను సత్యం శివం సుందరం అనే కాపీ ఒకటి నీకు ఇస్తాను, నువ్వు అది చదువుతూ ఉండు అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత తీరిక చూసుకొని వచ్చి స్వామి గురించి వివరాలు చెప్తాను అని మొట్టమొదట ఇతను పుట్టపర్తిలో కస్తూరి గారిని కలిశారనమాట. అయితే ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ అక్కడ వేలాడుతున్న ఫోటోల్లో ఏదైనా నాకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అని రిక్వెస్ట్ గా అడిగితే, అక్కడ షిరిడి సాయిబాబా సత్యసాయిబాబా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను చూసి దానిని నాకు ఇస్తే బాగుంటుందని కూడా మళ్ళీ గాడియా గారు అడిగారు. ఆ విధంగా మొట్టమొదట ఆ ఫోటోని తను తీసుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా కస్తూరి గారు ఇచ్చిన మొదటి సత్యం శివం సుందరం అంతా చదివిన తర్వాత స్వామి గురించి అనేకమైనవి అన్ని విషయాలు తెలుసుకున్నారు. తర్వాత ఇతను ఆరోషలో ఘోరమైన ప్రమాదానికి గురైన తర్వాత కూడా అనేక విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మరొక్కసారి స్వామి దగ్గరికి మహాశివరాత్రి సందర్భంలో రావడం జరిగింది. ఎక్కడ అప్పట్లో స్వామి ఎక్కువగా ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవం అనేది కన్నులారా దర్శించుకునేందుకు భక్తులందరికీ అవకాశం ఏర్పడేది. భగవంతుని సాకార నిరాకార రూపములు రెండూ కలిసి స్వరూపం చిహ్నమైన వస్తువే ఈ యొక్క లింగాకారం అని స్వామి చెప్తుండేవారు. ఆ విధంగా 1960 సంవత్సరంలో ఇతను వచ్చేటప్పుడు స్వామి ఆ రోజుల్లో భక్తులందరూ కూడా ఎక్కువగా మందిరంలో ఉండే బయట ప్రదేశాల్లోని చెట్ల క్రింద ఈ విధంగా భక్తులందరూ ఉండేవారు. సరే, శివరాత్రి రోజు స్వామి అందరూ కూడా ఏం చేశారు, జనం అంతా కూడా తెల్లవారుజాము నుండి స్వామి దగ్గర కూర్చోవడం జరిగింది. ఈ లోపు ఉదయాన్నే స్వామి ఏం చేశారంటే షిరిడి సాయిబాబా విగ్రహానికి పాలుతోని తేనెతోని అన్నిటితో అభిషేకం చేసి దాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి తర్వాత విభూదిని ఒక కస్తూరి గారి ఒక ఖాళీ బిందెని పట్టుకుంటే దాని నుంచి జారవేయడం, ఈ దృశ్యాన్ని కూడా మన గారియా గారు ముందు వరుసలో కూర్చొని
చూడడం జరిగింది. తర్వాత భక్తులందరూ కూడా సాయం సమయంలో స్వామి యొక్క ప్రశాంతి మందిరం చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి వాళ్ళ ద్వారా వినడం కూడా గాడియాకి జరిగింది. సాయంత్రం అందరూ కూడా బిలబిలమంటూ సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి ఆ యొక్క అప్పుడు ప్రశాంతి నిలయం చాలా చిన్నదిగా ఉంటే ఆ వరండా చుట్టూ వెళ్ళిపోయారు. ఇక ఇతనికి చోటు వెనక్గా ఉన్నారు. స్వామిని దగ్గరుండి దర్శించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అప్పుడు మనసులో మీరు నిజంగా భగవంతుడే అయితే ఈ నాకు లోపల మందిరంలో కూర్చోడానికి కొంచెం చోటు ఇప్పించండి, నేను కూడా వీళ్ళలాగా 100 ప్రదర్శనలు చేస్తాను అని చెప్పి మనసులో అనుకున్నాడు. అప్పుడు స్వామి వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత జనం ఎక్కువగా ఉండడం చూసి అందరినీ ముందుకి జరగమండం చేస్తుంటే మళ్ళా స్వామివారే అన్నారు, నేను ఎవరినైతే లోపలికి పంపిస్తుంటానో వాళ్ళే లోపలికి వెళ్తుండాలని చెప్పి స్వామి వేదిక దిగి భక్తుల మధ్యలోకి వచ్చారు. ఇలా వచ్చిన తర్వాత అందరినీ తన కోరిన వాళ్ళందరినీ కూడా నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు అలా స్త్రీల వైపు పురుషుల వైపు చెప్తున్నప్పుడు ఈ గాడియా దగ్గరికి కూడా వచ్చి అయితే డాక్టరు స్వామి నీ ప్రార్థన విన్నారు, సరే సరే లోపలికి వెళ్ళు అన్నారు. అప్పుడేమో తన పేరు పెట్టి పిలవడంతో ఎంతో ఆనందపడిపోయి గాడియా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా లింగం వస్తుందని చెప్పి ఇంకా భజనలు చాలా హుషారుగా జోరుగా పాడడం జరుగుతుంది అనమాట. అప్పుడు స్వామి టంబ్లర్లో ఉన్న నీళ్ళన్నీ తాగుతూ మొట్టమొదటి నోటి నుంచి హిరణ్య గర్భలింగము తర్వాత తీశారు. ఇంకా పక్కనున్న భక్తులు స్వామి ఒక్కొక్కసారి లింగం తీసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతారండి. ఇంకా ఉన్నారంటే స్వామి 2వ లింగం తీస్తారు అని చెప్పి రజిత లింగం, ఇంకా స్వామి ఉన్నారని చెప్పి 3వ లింగం కూడా అదిగో స్వామి తీస్తున్నారని చెప్పి కలకలం బయలుదేరింది. అప్పుడు పాలరాతి లింగం, ఇలా 3 లింగాలు కూడా మొట్టమొదటి స్వామి ద్వారా నోటి నుండి రావడం గాడియా గారు దర్శించుకున్నారు. తర్వాత అందరూ బయటకు వచ్చిన తర్వాత ఆ అద్భుతాన్ని దర్శించుకోవడమే కాకుండా ఈ స్వామి మనకి ఇలా చూపించేటప్పుడు ఎంత బాధపడుతున్నారో కదా అని చెప్పి కొంతమంది భక్తులు కళ్ళ వెంబడి నీళ్లు తెచ్చుకున్నారనమాట. అయితే స్వామి ఆ యొక్క భక్తుల యొక్క హృదయ విందాన్ని విని తల్లి తన బిడ్డని బయటికి తీసుకొచ్చేటప్పుడు అంటే 9 మాసాలు మోసి తెచ్చేటప్పుడు ఎటువంటి ప్రసవ వేదన పడుతుంది కానీ బిడ్డను తిట్టుకోదు కదా, అలాగే భగవంతుడు కూడా ఆ విధంగానే తన బాధని భక్తుల కోసం భరిస్తాడు అని చెప్తూ, అయితే ఇది ఇంత కష్టం కాదు, దీనికి ముందు రోజులు 2 దినాల నుంచి ఈ లింగం బయటికి రావడానికి నా శరీరం అంతా కూడా మ్యాగ్నెట్ గా తయారవుతుంది. అండ్ ఇటువంటి ధాతువులన్నీ అందరి శరీరాల్లోనే ఉంటాయి, మానవ జగత్తులో అందరిలోనే ఉంటాయి. భూమి, ఆకాశం, నీరు, గాలి అన్నిట్లోనే ఉంటుంది. సువర్ణం కూడా మనలోనే ఉంటుంది. కాకపోతే భగవంతుడు తత్వంలో అది ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ కూడా నాలో ఎక్కువగా ఉంటుంది. ఆ లింగం వెలువడే ముందు 2 రోజులుగా ఈ మ్యాగ్నెట్ ఎక్కువగా తయారవడం వల్ల అడుగులు వేసేటప్పుడు భూమి ఖర్చుకుంటూ ఉంటుంది. అలాగే టంబ్లర్ అవి పట్టుకునేటప్పుడు కూడా చాలా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా స్వామి తన దివ్యత్వాన్ని, అయస్కాంత తత్వం అందరిలోని భూమి అన్నిట్లో ఉంది కనుక దీని గురించి భగవంతుడు మీకు చెప్పరు. ఈ బాధ అంతటిని కూడా ఉంటుంది, కాకపోతే మానవుల్లో ఈ శక్తి పరిమితంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ అద్భుతమైన లీలలు అవన్నీ చూసి స్వామి ఇంత బాధని అనుభవిస్తూ కూడా మనకి ప్రదర్శన చేస్తున్నారు అని చెప్పి ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళందరూ కూడా తమ యొక్క జీవితం ధన్యమైంది అని చెప్పి అనుకుంటారు. అయితే ఈ అన్ని కూడా ఈ అబ్బాయి అప్పటి నుంచి అనుకుంటాడు, ఈ విషయాలన్నీ కూడా నేను నోట్ చేసుకొని రాసుకోవాలి అని. అలాగే భక్తులకి అనేకమైన సందేశాలు అవి ఇచ్చి భక్తులకి అప్పుడప్పుడు లాకెట్లు, విభూతి, మరలా రక్షలు ఇవన్నీ ఇవ్వడంతో తను ఏం చేస్తాడంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ స్వామి లోపలికి వెళ్ళారు కదా, ఏం చేశారు, ఏం మాట్లాడారు అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటే స్వామి బయటకు వచ్చి అడుగుతారు, ఏంటి నువ్వు నా గురించి గూఢాచారిగా చేస్తున్నావా, ఈ విషయాలన్నీ నువ్వు త్వరలో నేర్చుకుంటావు, స్వామి దగ్గరికి నువ్వు ఎక్కువగా రావాల్సి ఉంటుంది అని కూడా స్వామి అనడం జరుగుతుంది. అప్పటికి స్వామి మాట్లాడుతుంటే భయంగా ఉంటాడనమాట. ఇక ఈ ఇంటర్వ్యూలు మహిమల గురించి 60 నుంచి 65 వరకు బాగా జరుగుతూ ఉంటాయి. తర్వాత స్వామి నిజానికి అంటారు, ఈ వచ్చే భక్తులందరూ కూడా ఆ మహిమల వల్లనే వస్తుంటారు. అయితే స్వామి చెప్తుంటారు, ఇవన్నీ కూడా
నేను చూపించే నా అనంత శక్తిలో ఇవి చిన్న నీటి బిందువులు లాంటివి. వీటిని ఎక్కువగా మీరు ప్రాముఖ్యత ఇవ్వకండి. దాని బదులు నన్నే మీరు కోరుకోండి. మీరు కోరుకుంటే మీరు సార్థకత చెందుతారు. అంతేకాకుండా ఇవి సముద్రంలో నీటి బిందువులు లాంటివి. కాకపోతే ఇవి కొందరికే ఇస్తున్నాను, కొందరికి ఇవ్వటం లేదని మీరు అనుకోవచ్చు. కానీ ఇవి ప్రాపంచిక విషయాల నుంచి నా వైపు అంటే భగవత్ తత్వాన్ని తెలుసుకొని పరివర్తన చెందడానికి కొందరికి ఇస్తాను. కొందరికి ఇచ్చే నేను రక్షలు అవి ఉన్నాయంటే వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ వార్త నాకు అందుతుంది. ఆ వార్తని నేను వాళ్ళకి ఆ యొక్క ఆపదల నుండి రక్షించడానికి ఇలా ఇస్తాను. ఇలా ఇవ్వని వారికి భగవంతుడు చూడడని మీరు అనుకోవద్దు. అందరూ నాకు సమానులే అని చెప్పి ఎన్నోసార్లు ఇలా చెప్తూ ఉండడం జరుగుతుంటది. అప్పట్లో గాడియా గారు ఎక్కువగా గమనించింది ఏంటంటే స్వామి ఎక్కువగా అంటే అక్కడ సౌకర్యాలు ఎక్కువగా లేవు కనుక గుంపులుగా వస్తే వాళ్ళందరికీ కూడా ప్రతి చోటు నుండి వచ్చిన 20-30 మంది అందరినీ ఒకేసారి పిలిచి ఒక ప్రదేశం నుంచి దేశ విదేశాల నుండి అయితేనే మన దేశంలో అయితేనే వచ్చిన వాళ్ళందరికీ ఉదయం 9 నుంచి 12:30 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు అందరికీ కూడా ఇంటర్వ్యూలు పిలిచి వారి యొక్క ప్రతి వాళ్ళు అడగకుండానే వారి యొక్క తత్వం, వారి యొక్క వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ యొక్క భవిష్యత్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలియజేయడం ఇంచుమించుగా రోజు ఇలా జరుగుతుండేది. తర్వాత 65 వచ్చిన తర్వాత ఇంటర్వ్యూల సంఖ్య తగ్గింది. కారణం ఏమంటే స్వామి అప్పుడు బెంగళూరు అంటే అనేకమైన కళాశాలలు, విద్యార్థులకి విద్యా సంస్థలు ఇవన్నీ ఏర్పడడంతో ఆ సంఖ్య సుమారు 200కి అలా తగ్గింది. స్వామి ఒకసారి అన్నారు, ఈ యొక్క ఇంటర్వ్యూలు ఇవన్నింటిని నేను తగ్గిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ ప్రశాంతి నిలయంలో ఈ ప్రదేశం అంతా కూడా ఒక మహానగరంగా రూపొందబడుతుంది అని చెప్పి జరుగుతూ ఉండడం. అది ఈ గాడియా గారు అయితేనే మరి కొంతమంది పాత భక్తులు అయితే 25 సంవత్సరాల్లో అది ఒక మహానగరంగా రూపుదిద్దుకోవడం, స్వామి ఆ రోజు చెప్పిన కార్యక్రమం అన్ని కూడా జరగడం తను నోట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఇంటర్వ్యూలు అవన్నీ అయిపోయిన తర్వాత స్వామి ఎప్పుడు కూడా విద్యార్థులతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, అలాగే వచ్చిన వాళ్ళకి అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం అలా జరిగేది. స్వామి చెప్పారు కదా గాడియాతోని, ఏమని చెప్పారంటే నువ్వు గూఢచారిగా మాత్రమే కాదు, నీకే నేను నా యొక్క సృష్టి అన్ని చూపిస్తానని చెప్పేటప్పుడు 1961 సంవత్సరం నుంచి రోజుకి ఒక్కొక్కసారి 3 సార్లు ఇంటర్వ్యూ కూడా ఇచ్చేవారు. అయితే ప్రతి సెలవుల్లోని గాడియా గారు ఏం చేసేవారు, ప్రతి సెలవులకి ఎక్కువగా ఇక్కడికి అంటే ఫస్ట్ ఇయర్ మణిపాల్లో చదివారు, తర్వాత మంగళూరు వచ్చేసారు. మిగతా వైద్య విద్య అంతా కూడా మంగళూరులో చదివారు. మంగళూరు నుంచి పుట్టపర్తి రావడానికి అలాగే మరి బెంగళూరులోని వైట్ ఫీల్డ్ కి వెళ్ళడానికి కూడా అతనికి అవకాశం ఏర్పడేది. ఒక్కోసారి 15 రోజుల నుంచి 45 రోజులు కూడా స్వామి ఉంచేస్తూ ఉండేవారట. ఉంచేస్తూ ఉండి అనేక వస్తువులు సృష్టించి చూపించడం, వాటి యొక్క ఇవన్నీ కూడా చెప్పడం జరిగేది. కాకపోతే ఇవన్నింటి మీద ఆసక్తిని మాత్రం పెంచుకోవద్దు. దాని బదులు నన్నే కోరుకోండి. స్వామి భూమిని ఆకాశంగా చేయగలరు, ఆకాశాన్ని భూమిగా చేయగలరు, కానీ భగవంతుని దివ్య దృష్టి వాటన్నింటినీ చేయడానికి కాదు అని చెప్పి అతని యొక్క దివ్య శక్తిని గురించి ఎక్కువగా ఈ గాడియా గారికి చూపిస్తూ వాటి విలువల్ని అలాగే అనేకమైన విషయాలన్నింటినీ చెప్తూ ఉండడం. తిని విద్యార్థి దశలోనే స్వామి సాకోర్ అయితేనేమి అనేక దగ్గరికి వెళ్ళి స్వామి యొక్క ఆ విషయాలన్నీ కూడా బోధనలన్నీ కూడా తను మిగతా ఊరుల్లో వాటిని ప్రచారం చేయడం అన్ని జరుగుతూ ఉండేవి. అయితే ఈ ఉంగరాలు, తాయెత్తులు, జపమాల లాంటి వస్తువులు సృష్టింపబడేది అంతరార్థం కూడా చెప్పారు. మొదట్లో స్వామి నువ్వు గూఢాచారి పనిచేస్తున్నావు అవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పట్లాగిన స్వామి నేను తీసుకువచ్చిన అంటే మా తర్వాత ఏం జరిగిందంటే గాడియా గారు ఎప్పుడొచ్చినా 10-12 మంది మంగళూరు నుండి స్నేహితులు అయితేనే లేకపోతే అతను చెప్పేటప్పుడు వినిన వాళ్ళు స్వామిని చూడాలనుకొని ఇతని ద్వారా వెళ్తే అవుతుంది అని చెప్పి వచ్చేటప్పుడు 10-12 మందిని వస్తే స్వామి ఎదురుగా వచ్చి పైకి రా అనిపించి ఎంతమందిని తీసుకొచ్చావు అని అడిగారు. ఇలా 10 మంది 12 మంది అని చెప్తే వాళ్ళని కూడా తీసుకొని రా అని చెప్పడం.
అందరూ కూడా ఇంటర్వ్యూ గదిలోనికి వెళ్ళి వాళ్ళందరి యొక్క విషయాలని స్వామి వాళ్ళు అడక్క ముందే స్వామి చెప్పడం, వాళ్ళకి కావలసిన ఉంగరాలు, బంగారు గొలుసులు లేదా తాయెత్తులు, విభూది ఇవన్నీ ఇవ్వడం, ఇదంతా జరుగుతూ ఉండేది. క్రమక్రమంగా ఏంటంటే ఈ వార్త గాడియా ఎవరొచ్చినా గాడియాతో వచ్చిన వాళ్ళందరికీ స్వామి ఇంటర్వ్యూలు ఇస్తారు, తొందరగా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనే ఒక ప్రచారం మొదలైంది. ఎప్పుడైతే గాడియాకి ఈ విషయం వచ్చిందో చిన్న అహంకారం కూడా పడుతుంది. ఎందుకంటే స్వామి అన్నిసార్లు పిలిచేటప్పటికి అనుకోకుండానే ఇవి అహంకారము, అసూయ ప్రధాన శత్రువులని స్వామి చూపించారు. ఒకసారి ఎప్పట్లాగనే మరి కొంతమంది వస్తూ వాళ్ళతో పాటు ఒక కోటీశ్వరుణ్ణి కూడా ఈ గాడియా గారు తీసుకొని వచ్చారు. స్వామి ఏం చేశారంటే 5 రోజులైనా సరే ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నిరాశ చెంది అప్పుడు తనలో ఉన్న అహంకారం అంతటా తొలగి చాలా ఆర్తితో హృదయపూర్వకంగా స్వామి ప్రశాంతి నిలయంలో ఉన్న స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి, స్వామి నేను గుణపాఠం నేర్చుకున్నాను, నా అహంకారాన్ని విడిచిపెట్టున్నాను, మన్నించండి, మాకు ఇంటర్వ్యూ ప్రసాదించండి అని కన్నీళ్లు పర్యంతంగా ప్రార్థించడం జరిగింది. వెంటనే స్వామి గాడియా పేరు పెట్టి నీతో వచ్చిన వాళ్ళని రమ్మనని ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఇంటర్వ్యూలో బాబా మనిషికి 2 శత్రువులు ఉంటారు, ఒకరు అహంకారము, రెండోవారు అసూయ అని మానవులకు బాధలకు గురి చేసేవి ఈ 2 అని చెప్తూ ఇతని దగ్గరికి వచ్చి చెవిలో నెమ్మదిగా నీకు సరి అయిన గుణపాఠం నేర్చుకున్నావా అని అడిగారు. చిత్తం స్వామి అని అంటాడనమాట. ఆ విధంగా అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చాయి. ఈ 5 రోజులు వీళ్ళు ఎంత ఆందోళనకు గురయ్యారో అదంతా కూడా ఆనందంగా మారిపోయిన తర్వాత స్వామి ఒకసారి గాడియా మిగతా భక్తులందరూ కూర్చునేటప్పుడు అహంకారము, అసూయల గురించి చెప్పడం మొదలు పెట్టారనమాట. అహంకారం అంటే మన అంతరంగంలో శాంతి లేకుండా చేస్తుంది. మానవుడు తనలో అనేకమైన చెడు తలంపులకు, స్వార్థ ప్రయోజనాలకు పెంచుకుంటారు. ఈ అహంకారం ఎప్పుడైతే ఏర్పడిందో తనను తాను చాలా గొప్పగా భావించుకుంటాడు. వీటి వలన ఏమవుతుందంటే మనలో అహంభావము, అసంతృప్తి పెరిగిపోతాయి. స్వభావ సిద్ధంగా ప్రతి మానవుల్లో దివ్యత్వం ఉంటుంది, కానీ ఈ అహంకారం ఎప్పుడైతే మానవుల్లో పడచూపిందో ఆ దివ్యత్వం అనేది మరుగున పడుతుంది. కనుక ఈ దుష్పరిమాణాలకు మూల కారణమైన అహంకారము ఈ జీవితంలో మానవుడు ఉన్నంత కాలం అసంతృప్తికి గురి చేస్తుంది. అప్పుడు గాడియా గారి మనసులో ఈ అహంకారాన్ని ఎలా తొలగించుకోవచ్చు స్వామి అని మనసులో కోరుకుంటే మళ్ళీ స్వామే మన బంగారు తండ్రే ఈ విధంగా చెప్తారనమాట. భగవంతుని యొక్క వైభవాన్ని, మహిమని కీర్తిస్తూ భక్తిని పెంపొందించుకోవడమే. ఈ భక్తి ద్వారానే ప్రేమ, వినయములతో ఇతరులని భగవంతుని బిడ్డల్లాగా భావించి వారికి సేవ చేయటం ద్వారా మనలో ఈ అహంకారాన్ని తగ్గించుకుంటే భగవంతుడు మళ్ళీ మిమ్మల్ని దగ్గరికి చేర్చుకుంటాడు అని స్వామి మరలా చెప్తారు. అప్పటి నుంచి తినలో ఈ అహంకారం పడచొప్పుకుంటా స్వామి చెప్పే వినయ విధేయతలతో అందరికీ కూడా స్వామి విషయాలు చెప్పడం మొదలుతుంది. ఇంకో సందర్భంలో స్వామి అసూయ గురించి కూడా చెప్తారు. అసూయ అనేది ఒక భయంకరమైన వ్యాధి అంటారు. అది నిజంగా చెప్పాలంటే క్యాన్సర్ కంటే భయంకరమైనదని స్వామి చెప్తారు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ మన మనసులోకి చేరనివ్వకూడదు. మనలోని తక్కువ స్థాయిలో ఉన్నవారిని అయితేనే ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని అందరినీ సమదృష్టితో చూడాలి. లేదా వాళ్ళకున్నాయని చెప్పి మనలో అంటేనే అసూయ ద్వేషాలు వస్తాయి. వాళ్ళకి ఏ విధంగా వచ్చింది ఆరాలు తీయటం మొదలు పెడతాం. ఇవన్నీ కూడా ఉండకూడదు. అన్ని రంగాల్లో నైతికంగా జిగదారేటట్లు చేస్తుంది అసూయ. కనుక అసూయని మనం విడిచిపెట్టుకోవాలి. అసూయ ఎప్పుడైతే మనలో ఉందో మానసిక శాంతిని పోగొట్టుకొని జీవితాన్ని వ్యర్థం గావించుకుంటాం. కనుక భగవత్ సత్సంబంధాల్లో భగవత్ని యొక్క సద్గ్రంథాలు లేదా భగవత్ కార్యక్రమాల్లో నిరంతరం పనుకొని ఉంటే మీ మనసులో అసూయ లేదా కామ క్రోధాలు ఇవన్నీ వస్తాయి. దానికి కారణం ఏంటంటే ఆ సంకల్పాలు కూడా భగవంతుని అనుగ్రహంతోనే వస్తాయి. కనుక మీరేం చేయాలంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాటన్నింటినీ నా దగ్గర విడిచిపెట్టియండి, నా పాదాల వద్ద విడిచిపెట్టండి. విడిచిపెట్టి మీరు కేవలం ప్రేమతోని ప్రపంచాన్ని ప్రేమించడం నేర్చుకోండి, స్నేహభావాన్ని పెంపొందించుకోండి. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో మీలో అహంకారం, అసూయ అనేవి నిరంతరము వాటిని మీరు తొలగించుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంటది. ఇవన్నింటినీ కూడా నిరంతరం విని స్వామి పైన ఎప్పుడు సెలవులు ఇస్తారో ఒక విధంగా వాళ్ళ తల్లిదండ్రులైతేనే బంధువులైతేనే కూడా గాడియాని
కానీ ఇతనికి ఏంటి పిచ్చి పట్టింది, ఎంబీబీఎస్ చదువుతున్న కుర్రోడు భగవంతుడి పిచ్చిలో పడిపోయాడు అని చెప్పి విమర్శలు కూడా వస్తుంటాయి. కానీ అవన్నీ కూడా లెక్క చేయకుండా చదువును కొనసాగిస్తూ నిరంతరము భగవంతుని సెలవు దొరికితే చాలు తనతో కొంతమందిని, అంటే తిన చెప్పే బోధల ద్వారా వాళ్ళు స్వామిని చూడాలి అనుకునేటప్పుడు వాళ్ళందరినీ తీసుకొని రావడం, ఈ విధంగా పరిచయాలు పెంపొందేటప్పుడు ఇతను విద్యార్థి దశలో ఉండేటప్పుడు ఏమైందంటే కొంతమంది డబ్బున్న వాళ్ళు కారులు ఇవ్వటం, ఈ అంటే మన యొక్క ప్రవర్తన బట్టే సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి కనుక గాడియా గారికి ఒక్కొక్కసారి కోటీశ్వర్లు తమ యొక్క 2-3 కారులతో వీళ్ళందరూ ప్రయాణించేటట్లుగా సుమారు మంగళూరు నుంచి పుట్టపర్తి రావడానికి 560 కిలోమీటర్లు ఒక్కొక్కసారి రైల్లోని ఈ విధంగా జరగడం జరుగుతుంటది. అయితే అప్పట్లో ప్రశాంతి ఆశ్రమంలోని వసతి సౌకర్యాలు కూడా ఎక్కువగా ఉంటుండేవి కాదు కనుక క్యాంటీన్ పక్కనే ఒక షెడ్ ఉండేది. ఎప్పుడు వెళ్ళేటప్పుడు ముందుగానే గాడియ గారితో వచ్చిన వాళ్ళు ఆ షెడ్ లో కొంచెం స్థలం ఆక్రమించి వాటిలోని తన యొక్క వస్తువులు పెట్టుకొని రాత్రిపూట పడుకోవడం జరిగింది. ఇంకా మిగతా భక్తులు వచ్చి ఆ షెడ్ పూర్తి అయిపోతే చెట్ల కింద అలా పడుకోవడం జరిగింది. ఒక సందర్భంలో వీళ్ళు ఆ షెడ్ లో ఉండేటప్పుడు అక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి, తమిళనాడులోని పొలాచికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి రామచంద్రన్ అన్నమాట, అతని భార్య కూడా వస్తారు. లేడీస్ ఉన్నారు కనుక మాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి అని ఆ షెడ్ లోకి వెళ్ళి ఒక చివర ఇంకా ఆ చిన్న ప్రదేశంలో వీళ్ళిద్దరు భార్యాభర్తలు సర్దుకొని పడుకుంటారు. అయితే హఠాత్తుగా ఆమెకి ఏమవుతుందంటే రాత్రి అయ్యేసరికి ఆమెకి నీళ్ళ విరోచనాలు పట్టుకుంటాయి అనమాట. నీళ్ళ విరోచనాలు, వాంతులు 2 అవడంతో డీహైడ్రేషన్, ఒంట్లో నీరంతా కూడా అవుతుంది. అప్పటికి ఇతను డాక్టర్ అని మాటలు వినడం ద్వారా గాడియా దగ్గరికి వచ్చి ఏవైనా మందులుంటే తన భార్యకి ఇమ్మని అడుగుతారు. కానీ తను వైద్య వృత్తి విద్యార్థి అయినప్పటికీ కూడా ఆమెకు వైద్యం చేయడం సరైన పద్ధతి కాదు, ఎందుకంటే తను ఇంకా విద్యార్థి దశలో ఉన్నాడు కనుక. అప్పుడు అతనితో ఏం చెప్తాడంటే, ఈ ప్రశాంతి నిలయం వెనుక భాగానే మన స్వామి చిన్న హాస్పిటల్ కట్టారు, అప్పుడు అక్కడ డాక్టర్ బ్రహ్మం గారు అనే వైద్యాధికారి ఉన్నారు, అక్కడికి వెళ్దాం, మొదట ఆయన ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా ప్రకారం నేను చేస్తానని చెప్పి ఆమెను తీసుకొని వెళ్తారు. అప్పట్లో హాస్పిటల్ ఏంటంటే ఆడవాళ్ళకి 5 పడకలు, మగవాళ్ళకి 5 పడకలు, 2 గదులతోనే ఉంటుంది. అక్కడికి వీళ్ళ ముగ్గురు వెళ్తారనమాట. రామచంద్రన్ సలహాను అనుసరించి తన భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ గారు ఈ విషయాలన్నీ విని ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి, చాలా మంచి పని చేసావు, నీకు తెలిసిన వైద్యం చేస్తే ఇంకా క్లిష్ట పరిస్థితి ఏర్పడను అని చెప్పి ఈ అబ్బాయి ఆవిడ్ని డాక్టర్ గారు పరిస్థితిస్తూ అంటాడు, ఈ రోగికి మనం ఏం చేయాలి, చేస్తే ఈ రోగి ఎలా పూర్తిగా కోలుకుంటుంది అంటే గాడియా చెప్తారు, ఇంట్రావెనస్ డ్రిప్ ద్వారా కొన్ని మందులు, అలాగే నోటి ద్వారా ఇస్తే 3-4 రోజుల్లో ఈవిడ డీహైడ్రేషన్ అంతా మళ్ళీ మామూలు స్థితికి రావడానికి ఏర్పడుతుంది అని చెప్పారు. అప్పుడు స్వామి లేరు కనుక బ్రహ్మం గారు ఇతన్ని పక్క గదిలోకి తీసుకెళ్ళి, నీకు ఒక రహస్యం చెప్తాను, ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ సమయంలో స్వామి అక్కడ లేనప్పుడు ఉపయోగించమని నాకు ఒక చిన్న మందు ఇచ్చారు, దీన్ని నేను ఎవరికి చూపించకూడదు, కానీ నీకు నేను ఇస్తున్నాను, ఇప్పుడు ఈ మందుతో పాటు దీన్ని ఇందులో కల్పిస్తాను, నువ్వు ప్రతి 8 గంటలకు ఒకసారి ఒక స్పూన్తో ఆవిడకి చూస్తూ, ఆవిడని నిరంతరం చూస్తూ ఈ మందుని ఇస్తూ ఉండు, ఏం జరుగుతుందో చూడు అంటారు. సరే అని చెప్పి వాళ్ళ ముగ్గురు మళ్ళీ షెడ్ దగ్గరికి వచ్చేసి ఆ డాక్టర్ బ్రహ్మం గారు ఏం చెప్పారో ఆ విధంగా చేస్తే ఆవిడ రాత్రి అంతా మళ్ళీ తెల్లవారు లేసి యథాస్థితిగా స్వామి యొక్క మందిరం చుట్టూ ప్రదర్శనలు చేయడం మొదలు పెడుతుంది. అంటే ఇతను చాలా ఆశ్చర్యపోతాడు. ఫస్ట్ స్వామి యొక్క లీలలు అన్నింటినీ చూస్తాడు. చూసి భగవాను డాక్టర్ల పైన, రోగుల పైన, ఇద్దరి పైన కూడా వారి యొక్క దివ్యాశీస్సులు ఏ విధంగా ఉంటాయి అనేది ఆ దివ్యానుభూతి తను నోట్ చేసుకుంటాడనమాట. ఇక్కడే మరొక విషయం కూడా జరుగుతుందన్నమాట. భజనలు, ప్రార్థనలు మనసుకు ప్రశాంతంగా ఉంచడానికి, భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అప్పట్లో స్వామిని దర్శించి వెళ్ళాలి, స్వామి ఇక్కడ లేరు, మద్రాసులో ఉన్నారు కనుక ఇతనికి గుర్తొస్తుంది, ప్రార్థన చేస్తే స్వామి నా మొర వింటాడని. సరే ఉందామంటే అనుకున్నంత డబ్బు లేదు. సరే అప్పుడు ఏం చేస్తాడు, స్వామి ఉండే ఆ మందిరంలోకి వెళ్ళి స్వామిని ప్రార్థిస్తాడు, స్వామి మీరు త్వరగానే వచ్చేయండి, మీ దర్శనం చేసుకొని
నేను వెళ్తాను, లేదా నేను మీరు వేచి ఉండే వరకు ఏదైనా దారి నాకు చూపించండి అని మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తాడు. ఈలోపు వీళ్ళతో వచ్చిన గుంపులో ఉండే ఒక అతను సరిగ్గా ఒక 2000 డబ్బులు తీసుకొచ్చి, నా దగ్గర ఈ డబ్బు ఉన్నది, ఇది ఏమో పోవచ్చేమో, ఇది మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి, నాకు అవసరమైనప్పుడు నేను మంగళూరులో మీ దగ్గర అడిగి తీసుకుంటాను అని. సరే అనుకున్న డబ్బు దొరికింది ఒకటి. రెండోది, అదే రోజు రాత్రి స్వామి రావడం జరుగుతుంది అనమాట. తెల్లవారు లేసి స్వామి దర్శనం చేసుకుంటే స్వామి కల్లోని కనిపించి నువ్వు షిరిడి వెళ్ళాలి అని చెప్తారు. సరే షిరిడి వెళ్ళడానికి కూడా డబ్బులు ఉన్నాయని అనుకుంటే స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలి అనుకుంటాడు. స్వామి వచ్చేస్తే, అయితే సరే నువ్వు ఇప్పుడు షిరిడి ఎప్పుడు వెళ్తున్నావు అని స్వామి అడుగుతారు. ఇంకా మీ ఇష్టం స్వామిని అని బదులు చెప్తాడనమాట గాడియ. నేను బయలుదేరి వస్తాను అని. సరే ప్రయాణానికి అవసరమైన ధనం అయితే ఉంది, స్వామి దర్శనం, రెండు అనుకున్నట్టుగా ప్రార్థనలో జరిగిపోయేవి. అలా సత్యసాయి బాబా ఎప్పుడు షిరిడి వెళ్ళినా షిరిడి చుట్టూ కానీ, గుజరాత్ లో కానీ లేదా బొంబాయిలో కానీ స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్వామి షిరిడి సాయి యొక్క మొదటి అవతారము, తర్వాత అవతారం అని చెప్పడం జరుగుతుంది. అలాగే సత్యం శివం సుందరం స్వరూపులు, సచ్చిదానంద స్వరూపులు, శివశక్త్యాత్మ స్వరూపులు అని చెప్పి అనేకమైన స్వాములు చెప్పినవన్నీ కూడా ఉండడం, అలాగే అక్కడ ఉండే యోగులు మహర్షులు వీళ్ళందరూ కూడా గాడియా చేసే ప్రసంగాలు విని స్వామి దగ్గరికి తీసుకొని రావడం కూడా ఇవన్నీ కూడా అతను చేస్తూ ఉండడం తన నిత్య జీవితంలో జరుగుతుంది. ఎక్కువగా నామస్మరణ విశిష్టత, లక్షార్చన అంటే మనకి తెలిసి తండులార్చన, బియ్యాన్ని అక్కడ ఇచ్చి చిన్న చిన్న ప్యాకెట్లలో వాళ్ళకి పెట్టి వాటిని 10 మంది కూర్చుంటే 100 సార్లు 20 మంది సంఖ్యను పెరిగిన కొట్టి ఆ విధంగా భక్తుల్లో ఈ యొక్క భక్తి ప్రపత్తులు, అలాగే మానవ సేవ, మాధవ సేవ, ఇవన్నీ కూడా తను ఎక్కడికి వెళ్ళినా ఇవన్నింటినీ కూడా చెప్పడం నిరంతరం జరుగుతుంటూ ఉంటుంది. భగవంతుని చేరుకోవడానికి మనలో భగవద్భక్తే ఒక అనేది వచ్చే ప్రస్తుతం కలియుగంలో ఇది మొట్టమొదట మన యొక్క వేదాలు ఇవన్నీ కూడా అంతరించిపోయేవి. అలాగే స్త్రీల యొక్క తన నియమ నీతులు కూడా అంతరించిపోతున్నాయి. ఇంకా మన సంపద కొల్లగొట్టుపోతుంది. ఈ మూడింటిని కాపాడవలసిన బాధ్యత మన యువత పైన, మన దేశం పైన ఉందని చెప్పి ఆ ప్రసంగాల్లో కూడా ఇవ్వటం జరుగుతుంటుంది అనమాట. అయితే ఈ ఒక్క మహిమలు లీలలు ఇవన్నీ కూడా కాదు, భగవంతుని యొక్క పూర్తి విశ్వాసం కూడా మన పైన ఉంటేనే మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతామని చెప్పి అది కూడా చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఇక ఎక్కువగా స్వామి అప్పట్లో లీలలవి ఇంకా తగ్గించుస్తూ ఉంటాను, దీనిని ఒక మహానగరంగా తీర్చిదిద్దుతానని చెప్పడం కూడా జరుగుతుంటది. జరిగేటప్పుడు ఆ విధంగానే ఈ గత 20 అంటే అప్పుడు 1960 ఆ సమయంలో స్వామి చెప్పడం, ఇప్పుడు ఉన్న భక్తులు 1980-90కి వచ్చేటప్పటికి స్వామి చెప్పినట్టుగా పూర్తిగా ప్రశాంతి నిలయం అనేది మారిపోవడం, ఈ మార్పులన్నీ కూడా గాడియాతో పాటు చాలా మంది భక్తులు కూడా చూడటం జరిగింది. అయితే ఒకసారి ఈ సందర్భంలో ఎక్కువగా స్వామి గాడియా వచ్చినప్పుడల్లా కూడాను తనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంటది. ఒకసారి స్వామి తన చేయనెత్తి ఒక చిన్న ఎండుగొట్టాన్ని సృష్టిస్తారనమాట. సృష్టించి దాన్ని, ఇది నీకు రక్షణగా కల్పిస్తున్నాను, ఇది ఒక తాయెత్తు, నీవు దీన్ని ఏం చేస్తావంటే మంగళూరుకి వెళ్ళిన వెంటనే ఇది ఒక కంసాలకి ఇచ్చి దీనిపైన ఒక బంగారు తొడుగు చేయించు. ఆ తొడుగు ఎలా ఉండాలంటే ఒక 25 సంవత్సరాలైనా సరే ఆ తొడుగు ఏమీ చెక్కు చెదరకూడదు అని స్వామి చెప్పి వెండి గొట్టాన్ని ఈ గాడియాకి ఇవ్వడం జరుగుతుంది. గాడియా గారు అనుకుంటారు, అయితే ఇంకా 25 సంవత్సరాలు నా జీవిత కాలం ఉంది స్వామి చెప్పారు అనుకొని ఒక విధంగా మనసులో ఎంత దగ్గరగా ఉన్నా సరే అటువంటి మాటలన్నీ కూడా మనసులోని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అనుకోకుండా అతనికి స్నేహితులు ఎక్కువ అవ్వడం వల్ల ఒక 2 రోజులు మద్రాసు రమ్మని తన ఫ్రెండ్ కబురు పెడతాడు, నువ్వు రా, ఇక్కడ ఉండే విశేషాలన్నీ కూడా మనం చూద్దాము అని చెప్పి. సరే ఖాళీగా ఉన్నాను, సెలవు దొరికింది కదా అని చెప్పి బయలుదేరుతాడు. బయలుదేరి ఆ ప్రయాణం చేస్తున్న రైలు సేలం స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ ఆగిపోయింది. ఆ రాత్రంతా సుమారు 12-14 గంటలు
ట్రైన్ ఆగిపోయింది. తెల్లవారు లేసి ఇతను వాకప్ చేస్తే ఇంకా సేలంలోనే ఉంటారు. ఏంటి ఏం జరిగింది అంటే ఆ డ్రైవర్ వచ్చి చెప్తారు, ఈ టికెట్ కలెక్టర్ వచ్చి చెప్తాడు, ఏం లేదు మీరందరూ చాలా అదృష్టవంతులు, మీరు ఎక్కిన ఎక్స్ప్రెస్ అయితేనేమో ఎటు నుంచి గూడ్స్ ట్రైన్ రెండు ఒకేసారి, అది ఒక అరగంట లేటుగా వచ్చింది, ఇది కొంచెం ముందుకెళ్ళింది, నేను దీన్ని ఆఫ్ చేసి దాన్ని విడిచిపెట్టాను, ఈ లోపు పట్టాల్లో ఏమైందో 4 గూడ్స్ పట్టాలు మీద పడిపోయేవి, అందుకే రాత్రంతా దాన్ని రిపేర్ చేయడం వల్ల అయింది, మీరు చాలా అదృష్టవంతుడు, ఏ దేవుడో మిమ్మల్ని కాపాడాడు, ఇదే కనుక నేను దీన్ని కనుక పంపించుంటే ఏం జరిగిండేదో మీరు ఆలోచించుదురు అని. అయితే స్వామి అంతకుముందు 2 రోజుల క్రితమే ఇతనికి తాయెత్తు ఇచ్చారు కనుక ఈ తాయెత్తు మహిమ వల్ల ఇలా జరిగిందా, అయితే నా తాయెత్తు మహిమ వల్ల ఒకవేళ పట్టాలు పడిపోయి ఉండి నాకేవి దెబ్బలు తగలకుంటుంటే అప్పుడు ఈ తాయెత్తు మహిమ అనుకుందును కదా అని లేనిపోని సందేహాలన్నీ మనసులో వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్ని అలా అరవింద్ గారు సమాధిని అన్ని దర్శించుకుంటారు. ఈ అరవింద మహర్షి ఏంటంటే మనకందరికీ తెలుసు, స్వామి 24/11/1926లో నిన్న భగవంతుడు పుట్టాడని చెప్పడం, సరే అతను 1950లో మహాసమాధి చెందారనమాట. ఇవన్నీ దర్శించుకొని తిరుపతి అన్ని దర్శించుకొని యథావిధిగా తను మంగళూరు వెళ్ళిపోయి మళ్ళీ కొద్ది కాలం తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ ప్రశాంత నిలయంకి వస్తారు. వచ్చేటప్పుడు ఈ మారు 4-5 ఉంటే వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇస్తారు, కానీ స్వామి ఇతనితో మాట్లాడరు. స్వామి ఎందుకు మాట్లాడలేదా అనుకొని ఇతనికి పెద్ద షాక్ అవుతుంటది, నేనేం తప్పు చేశాను అనుకుంటే స్వామి విభూతి సృష్టించిస్తూ ఏ గాడియ వైపు తిరిగి, నిన్ను నేను రైలు ప్రమాదం నుండి కాపాడాను, అయితే నువ్వేమనుకున్నావు ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనని వ్యాఖ్యానించుకున్నావు అనేసరికి ఇతనికి అర్థమైపోయింది, మతిపోయింది. కొన్ని క్షణాలు ఒక్కసారి షాక్ అయి స్వామి పాదాలు పట్టుకొని, స్వామి నన్ను క్షమించండి, మేము మీ బిడ్డలం, మా అంచనా తప్పిపోయి ఉన్నది అంటే స్వామి చెప్తారు. స్వామి చూపించే లీలలే కాదు, స్వామి చెప్పే మాటల పైన కూడా విశ్వాసాన్ని ఉంచుకోవాలి. స్వామి ఏది చెప్పారంటే అది చూతా చెప్పకుండా దాన్ని అనుసరించాలి అని కూడా విశ్వాసాన్ని గురించి చెప్తారు. అంటే అప్పుడు ఇందాక అహంకారం అసూయ ఎలా చెప్పారో మళ్ళీ గాడియా గారికి విశ్వాసాన్ని నమ్మకాన్ని గురించి చెప్పారు. విశ్వాసం అనేది భగవంతుని అందు విశ్వాసం అంటే ఎలా ఉంటది, భగవంతుడు అతడని, ఆయన సర్వాంతర్యామి అని, సర్వవ్యాపకుడని, సర్వజ్ఞుడని విశ్వాసం కలిగి ఉండాలి. సరే, నమ్మకం అనేది భగవంతుని యొక్క దివ్య వాణి పైన, అతను చేసే సంకల్పాల పైన మరియు అవతార కార్యక్రమాల్లోని వీటన్నింటిని కూడా నమ్మకం పెంచుకోవాలి. అది విశ్వాసం, నన్ను భగవంతుడని నమ్ముతున్నావు, నమ్మకం మళ్ళీ నీలో సడలుతుంది. ఈ రెండింటికి ఇంత తేడా ఉందని మళ్ళీ ఆ విషయాన్ని గాడియాకి చెప్తూ గాడియా పాటు భక్తులకి మనకి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. ఏదైనా విశ్వాసం పెంచుకుంటే నేను ఏం చెప్పినా ఏది చేసినా ఆ సంకల్పం అదే సత్యం అని మీరు విశ్వసించాలి అని రూఢిగా చెప్పారు. ఈ విధంగా అనేకమైన చిన్న చిన్న తప్పుల ద్వారా స్వామి ద్వారా అన్ని విషయాలని వినడం జరుగుతుంటది. ఇంకొక సందర్భంలో మనందరికీ తెలుసు, 1961లో స్వామి నవరాత్రి ఉత్సవాలు అనేవి జరగడం, అక్కడికి 10 రోజులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూడడానికి ఈ అవకాశం మన గాడియా గారికి కూడా జరిగింది. అయితే అవన్నీ విషయాలు మనం పక్కన పెట్టి గాడియా చూసిన విషయాన్ని మనం చెప్పుకుందాం. ఏంటంటే అప్పట్లో వీళ్ళందరూ వస్తారు, నార్త్ నుంచి సౌత్ నుంచి 200 మంది వరకు వీళ్ళు వేద పండితులు వస్తారు. వీళ్ళందరూ వేదం చదువుతుంటారు. కానీ ఉత్తరాది కాశీ నుంచి వచ్చిన పండితుల్లో మాత్రం స్వామి భగవంతుడని తెలియదు. ఇది స్వామికి 5వ రోజుకి అర్థమైపోయి అనేకమైన చురకలవి ఉపన్యాసాల్లో ప్రతిరోజు అందిస్తూ ఉంటారు. ఇంకా 10వ రోజు వచ్చేసరికి వాళ్ళలో ఉన్న ఒక పెద్ద అంటారు, స్వామి మనము ఇది పూర్ణాహుతి చేయాలంటే నవరత్నాలు అన్నీ ఉండాలి, ఇవన్నీ కూడా పట్టు వస్త్రాలు అన్ని కూడా తెప్పించాలి అంటారు. సరే, స్వామి అతనికి ఒక పెద్ద పల్లెరం తీసుకురా అని చెప్పడం జరుగుతుంటది. అప్పట్లోని సేవకులు అంటే వీళ్ళంతటి వీళ్ళే సేవ చేస్తూ ఉండేవారు. అంటే ఇప్పుడు ఉన్నట్టుగా నువ్వు ఈ స్థలంలో నిలబడు, నువ్వు ఆ స్థలంలో నిలబడు అని అంత ఇంకా రూఢిగా లేదు. కానీ వచ్చిన భక్తుల్లో కొంతమంది స్వామికి సేవలు చేస్తూ, అంటే ఆ కార్యక్రమాలప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న సాయం చేస్తూ ఉంటే గాడియ కూడా తన వంతుగా ఏదో ఒకటి అక్కడి నుంచి వస్తువులు ఇక్కడికి అందించడం, ఏదో ఒకటి చేయడం జరుగుతుండేది. కాకపోతే గాడియ
గాడియ ఏం చేస్తుండేవారంటే ప్రతిసారి స్వామి వేదిక దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏదో చిన్న స్థలాన్ని తీసుకొని అక్కడ వాలంటీర్ గా నిలబడడం చేస్తుండేవాడు. ఈ విధంగా అతను చూసేటప్పటికి ఆ పెద్ద అతను తెచ్చిన పల్లారంలో స్వామి తన చేతులు మడిచి నవరత్నాలన్నీ కూడా చాలా జిగేలు అప్పుడు ఆ రోజుల్లో పూర్వకాలం రాజులు అలాంటి రత్నాలు రాసులు ఉండేటట్టుగా ఆ పల్లెరం నిండా ఉంటాయి. అక్కడ కూర్చునే భక్తుల ఆ చివరి భక్తులకు కూడా దాని యొక్క కాంతి కిరణాలు వస్తుంటాయి. వాళ్ళందరూ అని హర్షధ్వానాలు చేస్తుంటే స్వామి చెప్తారు, అవన్నీ కూడా అందరు ప్రతి భక్తుని దగ్గరికి వెళ్ళి చూపించండి అని చెప్పడం జరుగుతుంది. అవన్నీ కల్లారా గాడియ గారు మిగతా భక్తులందరూ కూడా వీక్షిస్తారు. తర్వాత స్వామి ఒక రుమాలు తీసి దాంట్లో ఈ నవరత్నాలన్నింటినీ వేసి పట్టు వస్త్రాలు కూడా తీసుకొచ్చి వాటన్నింటినీ అందులోనే ఆహుతి చేస్తారు. యజ్ఞం యొక్క ఇది మన ఒక్కరి కోసం కాదు, సమస్త లోకానికి మేలు జరగడానికే అని చెప్పి ఆ తర్వాత యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ యొక్క జలాన్ని కూడా అందరిపైన ప్రసరించడం, అందరిపైన జల్లడం జరుగుతుంది. అవబృత జలాన్ని చిలకరిస్తారు. ఆ సాయంత్రం మళ్ళీ స్వామి భక్తులతో ఈ విధంగా అప్పట్లో ఈ యొక్క ఎవరైతే ఈ 200 మంది ఈ వీళ్ళందరూ కూడా స్వామి యొక్క భగవంత తత్వాన్ని తెలుసుకొని ఆశ్చర్యం చెందుతారనమాట. ఇక స్వామి ఏం చెప్తారంటే యజ్ఞ పరిసమాప్తి అయిన తర్వాత హోమగుండంలోనే వీటన్నింటినీ నేను ఎలా అర్పించానో అదే విధంగా మీరందరూ కూడా యజ్ఞంలో పాల్గొన్నందుకు ఏదైనా అగ్నిదేవునికి సమర్పించాలి అంటారు. ఇంకా భక్తులందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అప్పుడు స్వామి అంటారు, ఇందుకొరకు మీరు ఏ విధమైన వస్తువులు కానీ రత్నాలు కానీ నేనేం అడగట్లేదు. మీరు అర్పించవలసినవి ఏంటంటే మీలో ఉన్న ధూమపానము, మద్యపానము, మాంసాహారము, జోదము, దుస్సాంగత్యము ఈ అలవాట్లని మీరు నాకు ఏ ఒక్కటైనా సమర్పించి ఇక్కడి నుంచి మీరు వెళ్తే అదే నాకు మీరు ఇచ్చిన దివ్య అనుగ్రహము, మీరు స్వామి నుంచి తీసుకునే ఆశీస్సులు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా దీన్ని కూడా దసరా ఉత్సవాలు కూడా సందర్శించడం, దాన్ని దగ్గరుండి చూడడం, ఎంతో అనుభూతి పొందడం, ఇవన్నీ కూడా గాడియ గారు చూసి ఎంతో ఆనందం చెందుతారు. ఈ విషయాల్ని కూడా తను ఏవైతే చూస్తారో ఆ విషయాలన్నింటిని కూడా అక్కడ తను ఎక్కడెక్కడికి వెళ్ళిన భక్తులందరికీ ఈ ప్రబోధాలు చేస్తూ ఉంటే వాళ్ళతో అంటుంటారు, ఇవి నేను చెప్పినవి మీరు వినాలని నేను అంటం లేదు, మీరు భగవంతుణ్ణి చూడాలి అనుకుంటే దగ్గరగా వెళ్ళి పుట్టపర్తి వెళ్ళి దర్శించి అప్పుడు మీరు నమ్మొచ్చు అని కూడా ఈ అవకాశం స్వామి నా చేత మీకు పలికిస్తున్నారు అని ప్రతిసారి స్వామిని ప్రార్థిస్తూ నా ద్వారా మీతో చెప్పించారు. చెప్పిన వెంటనే మీరు నమ్మాలని కూడా నేను కోరుకోవటం లేదు, మీరందరూ కూడా స్వామి దగ్గరికి రండి, దాన్ని చూడండి, ఆ రుచిని చూసి దాన్ని అనుభవించండి, భక్తి విశ్వాసాలు పెంచుకోండి అని చెప్పడం జరుగుతుంటూ స్వామికి తన యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటారు. అయితే స్వామి ఎప్పుడు నిరంతరం కూడా తన యొక్క ఉపన్యాసంలో అంటారు, భగవంతుని రూపనామములు అనంతములు, వాటిలో మీకు నచ్చిన ఏ నామాన్నైనా మీరు ఎంచుకోండి. ప్రతిరోజు ప్రాతః సంధ్యా సమయాల్లో మీరు ఎంచుకున్న ఆ రూపనామాలని ధ్యానించండి. తరువాత రోజంతా అదే రూపనామాలని సర్వకాల సర్వావస్థల్లో మీరు తోడుగా, మనం మొట్టమొదటి చెప్పుకున్నట్టుగా నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు ఆ నామాన్ని మనం స్మరిస్తూ ఆ నామం ద్వారానే మనం ఏ పనులు వ్యవహారికమైన ఆధ్యాత్మికమైన ఏవైనా సరే మనం భగవంతుని కృతజ్ఞపూర్వకంగా ప్రమాణాలు అర్పిస్తే అవి భగవంతుడికి చేరి అంతర్యామిగా ఉన్నాడని, మీ నామాల్లో అంతర్యామిగా ఉన్నాడని భగవంతుని గుర్తించండి. అన్ని మతాల్లోని అన్ని కులాల్లోని ఏదైనా మీరు చేసుకోవచ్చని స్వామి నిరంతరము చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఇది మీరు యజ్ఞయాగాలు ఏమీ చేయనవసరం లేదు, అవన్నీ కంటే నామాన్ని పట్టుకోండి, దాని నుంచే మీరు మోక్షాన్ని సాక్షాత్కారాన్ని కూడా పొందొచ్చు అని చెప్పడం జరుగుతుంటది అన్నమాట. అయితే ఈ మోక్షం సాక్షాత్కారం అనేటప్పటికీ గాడియ గారు ఒక్కసారి ఎప్పుడు కూడా స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు స్వామి అనేక మందిని తీసుకొని వచ్చేటప్పుడు ఒకసారి ఏం జరుగుతుందంటే, ఒక గురువారం సాయంత్రం వేళ మంగళూరులోని సత్యసాయి సెంటర్లు అనేవి ఎక్కడికి వెళ్ళినా ఆ సెంటర్ నెలకొల్పడం, అక్కడ స్టడీ సర్కిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అక్కడ ఒక యోగి వస్తారు, అతను పేరు స్వామి శ్రద్ధానంద.
ఆయన వచ్చి కూర్చుంటారనమాట. స్వామి గురించి ఒక గంట సేపు ఉపన్యాసం అయిన తర్వాత ఆయన ఇంకా ఆ కుర్చీలో కూర్చొని ధ్యానంలో ఉంటారు. ఇక మిగతా భక్తులందరూ అక్కడ పరిచిన వస్త్రాలన్నీ కూడా మనకి సామాన్యంగా అవన్నీ మడత పెట్టి మళ్ళీ తదంగా తలుపులు వేసుకొని వెళ్ళిపోవడం పరిపాటి కనుక ఒక వ్యక్తి వచ్చి ఇతను లేచి నిలబడి అక్కడ అంటే సరే అతన్ని ఏం మనం కదపొద్దు, అతన్ని అలాగే ఉన్న అతని ధ్యానం నుంచి పూర్తిగా అయిన తర్వాత మనం ఆ కుర్చీని పక్కన పెడదాంలే అని గాడియ గారు అంటారు. ఇక ఎప్పుడైతే అక్కడి నుంచి ఆ ధ్యానం నుంచి లేచి నిలబడిన తర్వాత ఈ గాడియా దగ్గరికి వచ్చి చాలా సంతోషం, ఇవాళ మీతో కలిసి నేను ప్రశాంతి నిలయంలో స్వామి గురించి విషయాలన్నీ విన్నాను. సరే నేను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించుకోవాలని అనుకుంటున్నాను. ఈ ధ్యానంలో నా గురువు నన్ను ఆదేశించారు కనుక నువ్వు నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అని అడుగుతారు. దానికి సరే శ్రద్ధానంద్ ఎప్పుడైతే అడిగారో అతను శ్రద్ధానంద గురువు గారి పేరు శాంతానంద ఏదో ఉంటుంది. అతనేమో సరే ఇవాళ మంచి రోజు, స్వామి రేపటికి వాయిదా వేయకూడదు అంటారు కదా అని చెప్పి కొంతమంది భక్తులతో కలిసి మంగళూరు నుండి శ్రద్ధానందం తీసుకొని ఎట్టకేలకు పుట్టపర్తి చేరుకుంటారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకున్న వెంటనే స్వామి మెట్లు దిగి బయటికి ఇక్కడికి రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. వచ్చేసి స్వామిని తీసుకొని వచ్చావా అని గాడియని అడుగుతారు. అవును స్వామి, ఆయన నాతో రావాలనుకున్నారని బదులు చెప్పారు. భగవాన్ బాబా సర్వ దేవతాతీత స్వరూపులు కనుక సర్వాంతర్యమైనందున అతను ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ రూమ్ లోకి వీళ్ళందరినీ పిలుస్తారు. పిలిచి స్వామి మామూలుగా యథాతథంగా తన చెయ్యిని పైకెత్తి విభూదనం లేకపోతే ఉంగరాలు ఏవో సృష్టించి ఇస్తుంటారు కదా, ఆ విధంగా చేయబోయేసరికి గాల్లో చెయ్యి ఇలా తిప్పుతునేసరికి శ్రద్ధానంద గారు ఏం చేస్తారంటే స్వామి చెయ్యిని గట్టిగా పట్టించుకుంటాడు. పట్టుకొని స్వామి శ్రద్ధానంద హఠాత్తుగా పట్టుకొని ఏమంటాడంటే గాల్లో తిప్పే నీవు ఇచ్చే ఈ చాక్లెట్లు లేకపోతే ఈ మహిమల గురించి నేను ఇక్కడికి రాలేదు అని అంటారనమాట. అప్పుడు స్వామి కూడా ఆశ్చర్యం ఏమి పడకుండా చిన్న చిరునవ్వు చెప్పి మీరు పంచే పిప్పర్మెంట్ల కొరకు నేను ఇక్కడికి రాలేదు అని అంటారనమాట. అనేటప్పటికి హఠాత్ సంఘటనకి వీళ్ళందరూ గాడియ భయపడతాడు. నేను తీసుకొచ్చాను స్వామి ఏమంటారో అనుకుంటాడు. స్వామి మాత్రం కోపం తెచ్చుకోకుండా నీ గురించి నాకు అంతా తెలుసు, నువ్వు గొప్ప గాయత్రి మంత్రోపాసుడికి, దాన్నే నువ్వు కొనసాగించు చివరి దాకా, నీ జీవితం చివరి దాకా నీకు తప్పక మోక్షాన్ని పొందుతావు అని చెప్పి శ్రద్ధానందతో వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుని క్షమించండి బాబా అంటాడనమాట. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వుతూ మరి ఈ పిల్లలకి నేను ఈ పిప్పర్మెంట్లు ఇవ్వచ్చా అని అంటారు. శ్రద్ధానంద గారు నవ్వి తల ఊపుతారు. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ వ్యక్తిగతమైన ఇంటర్వ్యూలు అన్నీ ఇచ్చి శ్రద్ధానందని ఆఖరిగా పిలిచి అతనికి నీకేం కావాలి అంటే మీరేం కంగారు పడకండి, స్వామి ఈరోజు ఆత్మ సాక్షాత్కారం అవుతుందని వీళ్ళ గాడియన్ అందరినీ బయటికి పంపిస్తారు. చివరిగా శ్రద్ధానంద ఏం చేస్తారంటే బాబా ఇంటర్వ్యూకి పిలిచి స్వామి తన అంగీ బొత్తాలని ఇప్పి ఇక్కడ చూడు, ఇటువైపు చూడు అంటాడు. చూసేసరికి అత్యంత ఆశ్చర్యకరంగా ఆ ప్రదేశంలో తన యొక్క గురువైన నిత్యానందుల దర్శనం అవుతుంది. ఇంకేంటి, వెంటనే శ్రద్ధానంద భగవాన్ బాబా వారి దివ్య చరణాల మీద వాలిపోయి నా గురువు మీరే, ఇన్నాళ్ళు నేను మీ గురించి తెలుసుకున్నా, నేను ఎంతో అజ్ఞానంలో ఉన్నాను అని చెప్పి సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ ప్రశాంతి నిలయంలో ఉండి హృదయపూర్వకంగా ప్రమాణాలు స్వీకరిస్తారు. అలా చాలా మందిని ఈ గాడియా ద్వారానే స్వామి దగ్గరికి అనేక అంటే కాలాతీతం కనుక వాళ్ళు స్వామి రంగావధూత అయితేనేమి, సంత్ బలరామ వారు అయితేనేమి, హాజీ బాబా ఇలాంటి, అలాగే హోలాండ్ లో ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా స్వామి దర్శనం చేసుకోవడమే కాకుండా స్వామి దగ్గరికి తీసుకురావడం కూడా ఇతను ఒక పనిముట్టుగా స్వామి ఎన్నుకోబడతాడు. అయితే అప్పుడు అంతేకాకుండా స్వామి ఒక్కొక్కసారి వైద్యంలో కూడా ఇతనికి అనేక నేర్పులు అవి చేస్తుంటారనమాట. ఒకసారి చాలా మంది కొత్త డాక్టర్లందరినీ, పురుషులు స్త్రీలందరినీ పిలిచి ఆపరేషన్ థియేటర్లోకి పిలిచి వాళ్ళందరికీ సెప్టిక్ అల్సర్తో బాధపడుతున్న ఏదైనా రోగి వస్తే మీరేం చేస్తారో అడుగుతారనమాట. అడిగితే వీళ్ళ భాషలో గాస్ట్రోస్
జెజోనోస్టామ్ చేస్తాం స్వామి అంటారు. ఈ ఆపరేషన్ చేయడానికి సుమారు 4-5 గంటలు పడుతుంది. అయితే అప్పుడు స్వామి అంటారు సరే అని చెప్పి అక్కడ ఉన్న పేషెంట్ కి తన హస్తతాళంతో స్కాల్పెల్ అనే ఒక శస్త్రచికిత్స పరికరాన్ని సృష్టించి దాన్ని ఆ రోగి కడుపు మీద కోసి తర్వాత ఆ పరికరం మళ్ళీ అదృశ్యమై ఇంకో పరికరం ఇలా ఇవన్నీ చేసి ఒక అరగంటలోని ఆ శస్త్రచికిత్స అంతా కూడా చేసి ఆ యొక్క అల్సర్ని బయటికి తీయడం జరుగుతుంది. ఆ వైద్య పరిభాషలో స్వామిని చూసి వీళ్ళలో ఇదంతా కూడా మేమే చేస్తున్నాం అనుకునే వాళ్ళకి కూడా స్వామిని ముందుగా పెట్టుకొని చేస్తే ఏ విషయమైనా అది మనకు ఆశీర్వాదంగా అటు వైద్యులకైతేనే ఇటు రోగులకైతేనే జరుగుతుందనే గుణపాఠం కూడా ఈ వైద్య బృందం అంతా కూడా తెలుసుకుంటారనమాట. స్వామి టైం అయిందా? ఈ విధంగా అంత అద్భుతమైన గాడియ గారు ఇంటర్వ్యూ సమయంలో ఒకసారి ఏం చేస్తారంటే మనకి ఇక్కడ అనిల్ కుమార్ గారికి ఎలాగైతే సఫారీ డ్రెస్ వేసుకోమని స్వామి అతనికి ఆనతి ఇచ్చారో మన యొక్క ఈ కస్తూరిగా ఈ గాడియ గారికి కూడా స్వామి ఒకసారి టై తెస్తారు. నువ్వు వేసుకుంటావు కదా విద్యార్థి దశలో ఆ వస్తువు తీసుకురా అంటారు. టై అంటారు స్వామి. అంటే ఆ టై తీసుకొచ్చి స్వామి స్వయంగా అతనికి మెడ దగ్గర కట్టి ఇక నుంచి ఈ టై పెట్టుకునే నువ్వు ఉండాలి, స్వామి చెప్పినంత వరకు తీయకూడదు అని చెప్తారు. అంటే అదృష్టం. అంటే ఎప్పుడైనా స్వామి ఎవరైనా గాడియ గారిని పిలాలంటే అక్కడ టై కట్టుకునే వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని పిలండి అని చెప్పడం జరుగుతుంటది. ఇతను ఎక్కువగా ఆ తూర్పు ఆఫ్రికాలో ఉండేటప్పుడు స్వామి అక్కడికి ఒకసారి నీకేం కావాలి అని అడిగితే సాక్షాత్కారం ఇవ్వండి. సాక్షాత్కారం అంటే ఏమిటి అని అంటారు. కృష్ణావతారంలో మీరు అర్జునికి ప్రసాదించారు కదా స్వామి, అటువంటిది అని జవాబు అడుగుతారు. సరే నువ్వేమో నా చుట్టూ తిరుగుతున్నావని మీ అమ్మా నాన్న అనుకుంటున్నారు. నువ్వు ముందు నీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయంటే నువ్వు MBBS పూర్తి చేయి, అప్పుడు నేను ఆలోచిస్తాను అంటారు. అప్పటికి గాడియ గారు ఆఖరి సంవత్సరంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే పూర్తి చేసుకొని పరీక్ష పాస్ అయిన వెంటనే ఇద్దరి దగ్గరికి వచ్చి స్వామి నేను అడిగాను కదా అంటారు. సరే ఇంటర్న్షిప్ ఉంటది కదా దాన్ని పూర్తి చేయంటారు. అది పూర్తి చేసుకోవడమే కాదు దాన్ని ప్రాక్టీస్ చేయడానికి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొని అప్పుడు ఆలోచిద్దాం అంటారు. సరే అవన్నీ తీసుకొని ఈసారి స్వామిని నేను ఒక్కడనే వెళ్ళను అని చెప్పి కొంతమంది భక్తుల్ని అలాగే ఒక ఫోటోగ్రాఫర్ని కూడా తీసుకొని ఆశ్రమానికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి అందరితోనే అన్ని ప్రశ్నలు వేసి వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా స్వామి చెప్పడం పరిపాటి కనుక వాళ్ళందరూ కూడా వాళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటారు. స్వామి ఇలా మాట్లాడుతున్నారు మన గురించి అన్ని చెప్తున్నారని. చివరిగా అయిపోయిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి అని అడుగుతారు. వాళ్ళందరూ కూడా ఏం అడగాలి ప్రిపేర్ అయ్యి ఉండరు కనుక వాళ్ళందరూ కూడా కామ్గా అయిపోతారు. సరే మీరు అడగదలుచుకున్న ప్రశ్నలు ఏవి లేకపోతే గాడియా ఏదైనా ప్రశ్న అడుగుతారు అని ప్రోత్సహించారు. గాడియా కూడా ఏం అడగాలి అని అంతర్మతంలో మీరే నాకు కల్పించాలని స్వామిని ప్రార్థించి స్వామి ప్రేరణతో స్వామి మీరు సిద్ధిలో ఉన్నప్పుడు మీ భక్తుడైన శ్యామతోని నీ యొక్క గత 72 జన్మలు నాకు తెలుసు అన్నారు కదా, అదే విధంగా ఇంకొక వ్యక్తితోని కూడా 60 జన్మల నుండి కూడా నీవు నాకు తెలుసు అని చెప్పారు కదా, నాకు కూడా ఎన్ని జన్మల నుండి మీతో సన్నిహిత సంబంధం ఉన్నదో తెలుసుకోవాలని కోరికగా ఉన్నది, దయచేసి తెలపండి స్వామి అని అడుగుతారు. స్వామి అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా ఆశ్చర్యంగా మంచి ప్రశ్న వేశారు అనుకుంటారనమాట. స్వామి కూడా చాలా సరదా పడి నీకు నాకు అనేక జన్మల నుండి స్వామితో సంబంధం ఉంది, అంతేకాదు రాబోయే అనేక జన్మలు కూడా స్వామితో సంబంధం కలిగి ఉంటావు అని చెప్పారు. వెంటనే అయితే నాకు మోక్షం లేదా స్వామి అని అడుగుతారు. అప్పుడు స్వామి కొంచెం చిరాకు ముఖం పెట్టి ఎందుకు నువ్వు మోక్షాన్ని అడుగుతావు, తుమ్ హీ మేరే రామ్ తుమ్ హీ మేరే శ్యామ్ హో తుమ్ హీ మేరే ప్రాణ హో జనం జనం కే సాది హో అని పాటలు పాడుతావు, ఈ పాటలన్నీ కపటమా, ఒక్కోసారి జనం జన్మలకి నేను ఉండాలంటావు, ఇప్పుడేమో మోక్షం అడుగుతున్నావు అని చిరుకోపం ప్రదర్శిస్తారనమాట. స్వామి క్షమించండి నేనేదో తప్పు చేశాను, ఇంకెప్పుడు మోక్షాన్ని ప్రసాదించమని అడగను అనేసి అన్న తర్వాత స్వామి నా జీవితంలో ఎప్పుడు మీరు తర్వాత రాబోయే వాటిల్లో కూడా ఉంటానన్నారు కదా, అయితే ఒక్క ప్రశ్న రాబోయే జన్మల్లో కూడా మీరు ఎల్లప్పుడూ నాకు తోడుగానే ఉంటారా అని అడుగుతారు. తప్పకుండా స్వామి అభయం ఇచ్చారు కదా నీతోనే ఉంటారు అని చెప్తారు. అప్పుడు అనుకుంటాడనమాట నేను ఇప్పుడంతా కూడా
విదేశాల్లో చేస్తున్నాను. ఇప్పుడు నా పాస్పోర్ట్ అంతా కూడా విదేశాల్లో ఉంది. ఇక రాబోయే కాలంలో నా పాస్పోర్ట్ అంతా ఇండియాలో ఉంటుంది అని చెప్పి అనుకొని ఉంటాయి. ఈ బృందం వారంతా కూడా మేము కూడా అలా కోరుకోవచ్చు అంటే అది మీ యొక్క భక్తి ప్రపత్తుల పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తారు. అప్పుడు స్వామి ఏం చేస్తారంటే, ఇతను ఆల్రెడీ 20 మంది భక్తుల్ని ఒక ఫోటోగ్రాఫర్ని తెచ్చారు కనుక, సరే మీరందరం కూడా మనం ఫోటో దిగుదాము, రారా నువ్వు నా కుడి కాళ్ళ దగ్గర కూర్చో అంటారు. స్వామి కుడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటే స్వామి ఏం చేస్తారంటే తలపై నిమురుతూ తన ఎడం చేయిని స్వామి గాడియ భుజంపై దేవుడు. అప్పుడు అనుకోని ఒక శక్తి తరంగాలనేవి అనమాట. స్వామి అతని శరీరంలోకి వచ్చి నిశ్చేతంగా ఉండిపోతాడనమాట. ఏదో తెలియని ఒక అనుభూతిని పొందుతారు. అప్పుడు తోటి భక్తులతో అంటాడు, ఇతన్ని మీరు గట్టిగా పట్టుకొని రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టండి. ఒక 2 గంటల తర్వాత నిద్రపోనివ్వండి. అప్పుడు కోలుకున్న తర్వాత మళ్ళీ మీరందరూ స్వామి ఇంటర్వ్యూకి పిలుస్తారు అని చెప్తారు. ఆ విధంగా ఈ 2 గంటల పాటు అతను ఉంటాడు. అతనిలో ఉత్సాహం, శక్తి ఉరకలు వేస్తుంది లేచిన తర్వాత. అప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు స్వామి. దానికి ఏమీ చెప్పలేని ఏదో తెలియని ఆనందం స్వామి అంటారు. ఇప్పుడే నువ్వు సాక్షాత్కారం గురించి స్వామిని అడిగావు కదా, అదే ఇది అంటారు. అంటే ఆ ఆత్మ సాక్షాత్కారం అంటే స్వామి అనుభూతి చూపించారు. అదేంటంటే మన ఆత్మ సౌందర్యాన్ని ఎప్పుడైతే దర్శించుకుంటామో సర్వము అంటే మన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచాన్ని అంతటిని కూడా మరుక్షణంలో ఈ సర్వ సంబంధాల నుండి విముక్తుడవుతాడట. ఆ అనుభూతి తన మాటల్లో చెప్తాడు. అదే సాక్షాత్కారం. సృష్టిలో ఉన్న సమస్త సౌందర్యం కూడా మన ఆత్మలో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, సృష్టిలో ఉన్నవి కావాలని వెర్రిళ్ళు ఊరుతూ ఉంటాము. అది కాదు. బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యం అంటే మన దివ్యత్వం కూడా, ఈ ప్రకృతి కూడా దివ్యత్వంలో ఒక భాగమే. దాన్ని గుర్తించుకుని నీలో ఉన్న ఆత్మని సౌందర్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే సాక్షాత్కారము. ఆ అనుభూతిని నీకు కలిగించడం జరుగుతుంది. ఇటువంటి అనుభూతిని స్వామి అతనికి తెలియజేయడం చూపించడం జరుగుతుంది. సాయిరామ్. ఆపిమంటారా సాయిరామ్? అలాగే సాయిరామ్. ఓకే, థ్యాంక్ యూ సాయిరామ్. అంటే ఇవన్నీ ఇంకా స్వామి గురించి అతను చెప్పినవన్నీ, స్వామి ఆఫ్రికా పర్యటన అవన్నీ కూడా ఉన్నాయి. అయితే సాయి సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి గావించట్లో అవిశ్రాంతంగా కృషి చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న ధన్యజీవి డాక్టర్ డిజే గాడియా. ఆయన ప్రారంభించిన లక్షార్చన అంటే ఈ యొక్క తండులార్చన అనమాట. అలాగే ఈ పాదుకా పూజలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్వామి ఇక్కడ ఏం చేస్తున్నారో వాటన్నింటిని కూడా తను వెళ్ళే ప్రతి దేశంలో అంటే యూరప్, ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండాలన్నింటిలో కూడా భక్తుల్ని విశేషంగా ఆకర్షించి వారిని స్వామి సన్నిధికి రప్పించేటట్టు ఇతను ఒక పనిముట్టుగా స్వామి తన యొక్క సాయి బాటలో సాయి స్మరణ అనే స్వామి ద్వారానే దానికి పేరు పెట్టించుకొని స్వామి రాయమంటేనే రాసి తన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి అతని గురించి ఇవాళ స్వామి నా చేత ఈ కొన్ని పలుకులు పలికించి దీన్నంతటిని కూడా ఆలకించిన మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ సాయిరామ్ అండి.